జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వెబినార్ ముఖ్యంగా బ్రెజిల్లో జరిగినటువంటి పర్యావరణ సదస్సు నేపథ్యంలో ఈ వెబినార్ని జన విజ్ఞాన వేదిక పర్యావరణ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ కన్వీనర్ కేవీవి సత్యనారాయణ గారు ఈ వెబినార్కి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ వెబినార్లో ప్రొఫెసర్ ఏవివిఎస్ స్వామి గారు, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో స్వామి గారు ఇంతకు ముందు కూడా పాల్గొన్నారు. అలాగే పి రమణ ప్రభాత్, ఆయన విజయనగరంలో డిఈ గా ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో పనిచేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులుగా కూడా అక్కడ విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నారు. మొన్నే 30వ తారీఖున పెద్ద ఎత్తున గురజాడ అప్పారావు గారి వర్ధంతిని విజయనగరం కమిటీ నిర్వహించడంలో రమణ ప్రభాత్ గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. సో ఈ వెబినార్కి వెళ్ళబోయే ముందు ఈరోజు భోపాల్ ట్రాజడీ జరిగిన రోజు మనందరికీ తెలుసు. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి 2-3 మధ్య అన్నమాట, 2వ తారీఖు 3వ తారీఖు మధ్య అర్ధరాత్రి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. 41 ఏళ్ల క్రితం అది. ఈ రోజుకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ యొక్క ఆ దుఃఖం కొనసాగుతూనే ఉంది. ఆ గ్యాస్ ట్రాజడీలో, భోపాల్ గ్యాస్ ట్రాజడీలో యూసీసీ కర్మాగారం, అందులో మిక్ అనే వాయువు రిలీజ్ అయ్యి వందలాది మంది మరణించారు, మనందరికి తెలుసు. వాళ్ళందరికీ కూడా నేను ముందుగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఇప్పటికీ అందులో నష్టపరిహారం పొందినటువంటి బాధితులు ఉండటం ఎంత దురదృష్టకరమైన విషయం మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. భోపాల్ గ్యాస్ ట్రాజడీ బాధితులకు అందరికి కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఈరోజు మన వెబినార్కి సంబంధించినటువంటి అంశం మనకు తెలుసు. ఇటీవల బ్రెజిల్ దేశంలో జరిగినటువంటి పర్యావరణ సదస్సు, దాన్ని COP30 అన్నారు. COP30, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అసలు ఈ పర్యావరణ సదస్సులు ఎందుకు జరగాల్సి వచ్చింది? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది జరగలేదు. ఈ 30 ఏళ్లుగా, ముఖ్యంగా ఈ 30 ఏళ్లుగా అనేక పర్యావరణ సదస్సులు, వాతావరణ మార్పులపై సదస్సులు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మాంట్రియాల్లో జరిగింది, క్యోటో, జపాన్ దేశంలో క్యోటో అనే ఒక నగరం ఉంది, ఆ క్యోటోలో జరిగింది, ప్యారిస్లో జరిగింది. అనేక పర్యావరణ వాతావరణ మార్పుల సదస్సులు ఐక్యరాజ్య సమితిలో ఆధ్వర్యంలో జరుగుతుంది. కారణం ఏంటి? ముఖ్యంగా గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచీకరణ మనందరికీ తెలుసు. 1990వ దశకంలో ఈ ప్రపంచంలో ప్రపంచీకరణ ప్రారంభమైంది. ప్రపంచీకరణ తర్వాత విపరీతంగా కార్పొరేటైజేషన్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు లాభాల కోసం చేసేటటువంటి పనులు, అడవులను నరికివేయటం కానీ ఇతరమైనటువంటి పనులన్నీ కూడా మానవ జాతిని సంక్షోభంలోకి నెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళు చాలా పదాలు మనం వింటున్నాం. ఓజోన్ పొర క్షీణించటం, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఆ ఓజోన్ పొర క్షీణించటం ప్రారంభమైంది. అది చాలా నష్టదాయకంగా ఉందని మన సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే మనందరం వింటున్నటువంటి మాట, బ్రెజిల్లో జరిగిన సదస్సులో కూడా ప్రధానమైన అంశం గ్లోబల్ వార్మింగ్. అంటే భూగోళం ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, భూగోళం వేడెక్కిపోవటం. ఎందుకు జరుగుతుంది ఇలా? గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఇవాళ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే లానినో, ఎల్నినో ఇవన్నీ సంభవించి ప్రకృతిలో చాలా మార్పులు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన అందరం వింటున్నటువంటి ఇంకొక మాట గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే మాట కూడా ఇవాళ పెద్ద ఎత్తున మనం వింటా ఉన్నాం. కాబట్టి ఓజోన్ పొర క్షీణించడం కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వింటున్నటువంటి పదాలు. ఒకప్పుడు వినలేదు ఈ పదాలు మనం. 1960లో వీటి గురించి పెద్ద చర్చ జరగలేదు, కానీ ఈరోజు మనం వింటా ఉన్నాం. అందులో భాగంగానే పెద్ద ఎత్తున వీటి కోసం కృషి చేయటం, ఇదంతా జరగాలని చెప్పేసి మానవ జాతి భావించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే విషయం ఏంటంటే భూగోళాన్ని కాపాడుకోవాలి మనం. ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్, ప్రొటెక్ట్ అవర్ ఎర్త్ అనేది ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇందులో భాగంగానే ఇటీవల అంటే నవంబర్ 10 నుంచి 21 దాకా 2025
నవంబర్ 10 నుంచి 21 దాకా బ్రెజిల్ దేశంలో బెలెం అనేటటువంటి ప్రాంతం, బెలెం అనేటటువంటి ప్రాంతంలో ఈ COP30 సదస్సు జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 అన్నమాట జరిగింది. ఇక్కడ ఈ బెలెం గురించి మనం తెలుసుకోవాలి. బ్రెజిల్ ప్రభుత్వం నిర్వహించినటువంటి బెలెం అనేటటువంటి ప్రాంతం అమెజాన్ అడవుల్లో, అమెజాన్ మనకు తెలుసు, అమెజాన్ నది ఉంది, మన అందరికి తెలుసు. అంటే అమెజాన్ కంపెనీ గురించి వాళ్ళందరికీ తెలుసు, అది వేరే విషయం. అమెజాన్ నదీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ బెలెం అనేటటువంటి ప్రాంతం ఉంది. అక్కడ జరగడం పెద్ద విశేషం. బ్రెజిల్ ప్రభుత్వం కావాలని అక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ వెబినార్ వింటున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్రెజిల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా అనుకూల ప్రభుత్వం. మనం లోలా ప్రభుత్వం అంటాం. లోలా అని చెప్పేసి ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు. ఆయన ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆ బెలెం ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించాడు. నిర్వహించడమే కాదు, ఈ సదస్సులో బ్రెజిల్ ప్రభుత్వం 1-2 ప్రకటనలు చేసింది. అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ వెబినార్ వింటున్న వాళ్ళు గుర్తించాలి. బ్రెజిల్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఏంటంటే, ఈ సదస్సులో ఒకటి, తన భూభాగంలో 1000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాలను కొత్తగా 10 ఆదివాసీ గ్రూపులు కేటాయించడం. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను మీకు. బ్రెజిల్ ప్రభుత్వం ఈ సదస్సు సందర్భంగా బెలెం సదస్సులో ప్రకటన చేసింది. తన భూభాగంలో 1000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాలను కొత్తగా 10 ఆదివాసీ గ్రూపులకు కేటాయించడం. మన దేశంలో మనం చూస్తున్నాం, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని తరిమేస్తున్నారు అడవులను స్వాధీనం చేసుకోవటానికి. ఆపరేషన్ కగార్ లాంటివి పెట్టి తరిమేయటం మనం చూస్తా ఉన్నాం. కానీ బ్రెజిల్ ప్రభుత్వం, లోలా గవర్నమెంట్ వాటిని కాపాడుకోవటానికి, అటవీ ప్రాంతాలని, ఆదివాసీలను కాపాడుకోవడానికి కేటాయించింది. ఇంకో ప్రకటన కూడా చేసింది బ్రెజిల్ గవర్నమెంట్ ఈ సదస్సు సందర్భంగా. మానవ, కార్మిక, ఆదివాసీ హక్కులను గుర్తించిన ప్రత్యేకతను బెలెం సదస్సు సొంతం చేసుకుంది. ఈ బెలెం సదస్సు మానవ హక్కులు, కార్మిక హక్కులు, ఆదివాసీ హక్కుల్ని గుర్తించింది. ఇది బ్రెజిల్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది అనేది మనం గుర్తించాలి. ఇక సదస్సు దగ్గరికి నేను ఒక 3-4 నిమిషాలు ఈ సదస్సు గురించి మాట్లాడతాను. సదస్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ బ్రెజిల్లో జరిగిన, బెలెంలో జరిగిన సదస్సు, COP30 సదస్సు ముఖ్య ఉద్దేశం 2015లో ప్యారిస్ ఒడంబడికలో 2015లో ప్యారిస్లో ఒక ఒడంబడిక జరిగింది. అంటే 10 ఏళ్ల క్రితం. అంగీకరించిన లక్ష్యాలు ఏ మేరకు మనం సాధించాం, ఏ మేరకు శిలాజ ఇంధనాల వాడకం మనం తగ్గించాం, అలాగే కర్బన ఉద్గారాలు వ్యాపించకుండా మనం ఎంతవరకు చేశాం, ఇటువంటి చర్చించడం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కానీ సమస్య ఏంటంటే, సదస్సు ప్రారంభం కావడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రధానమైన దేశం. ఆయన ఏంటి, అసలు ఈ పర్యావరణ సదస్సులో వాతావరణంపై చర్చ అంటేనే నా కంపరం అన్నాడు. అంటే అమెరికా దాదాపు ఈ సదస్సుని బహిష్కరించింది. పర్యావరణ మీద చర్చలు, వాతావరణ మార్పులపై మీద చర్చలు అంటేనే నా కంపరం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పాడు. అలాగే సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి చేసే దేశాలు, చాలా చమురు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేటటువంటి దేశాలు కూడా ఈ సదస్సుకి పూర్తిగా వాళ్ళు సదస్సుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లాబింగ్ చేయటం అనేది జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు, మనకు తెలుసు డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటాం. ప్రపంచంలో పర్యావరణ సమస్యలకి, లేకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి చెందిన దేశాల విధానాలు అనేది మనం గుర్తించాలి. ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ దాదాపు ఇప్పుడు మనలాంటి దేశాలు అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో విచ్చలవిడి పోకడలు చేయటం, సంపన్న దేశాలు విచ్చలవిడి పోకడలు, అలాగే కర్బన్ ఉద్గారాలను వ్యాపింప చేయటం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. భూగోళం వేడెక్కడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటి, శిలాజ ఇంధనాల వాడకం.
కాబట్టి వీటిని ఏం చేయాలనేటటువంటిది పెద్ద ఎత్తున చర్చ చేయాలని ఈ సదస్సు నిర్ణయించింది. అలాగే ఈ వాతావరణ సంక్షోభం కొన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి ప్రపంచంలో. వాతావరణ సంక్షోభాన్ని. ఆ సంక్షోభానికి ఎదుర్కొనే దేశాలకి ఆర్థిక సహాయాన్ని 3 రెట్లు పెంచాలని ఈ సదస్సు తీర్మానం చేసింది. కానీ ఆ 3 రెట్లు పెంచాలంటే దానికి కావాల్సిన నిధులు ఎలా వస్తాయి? అది స్పష్టంగా ఈ సదస్సు చెప్పలేకపోయింది. అలాగే భారతదేశానికి సంబంధించి కూడా ఈ సదస్సులో పాల్గొన్నప్పటికి కూడా భారత ప్రభుత్వం ఈ సదస్సులో ఒక నిర్దిష్టమైన పాత్రని పోషించలేకపోయింది. అభివృద్ధి చెందిన దేశాల యొక్క విధానాలని ఎండగట్టలేకపోయింది. ఎందుకంటే మన దేశంలో కూడా ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున, అనేక పట్టణాల్లో, నగరాల్లో పెద్ద ఎత్తున మనకి ఉష్ణోగ్రతలు పెరగటం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ నగరం గురించి రోజు వింటున్నాం మనం. ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి ఆ సమస్యలు, వాతావరణ సమస్యలు, కాలుష్య సమస్యలు, ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడటం అనేది మనం చూస్తా ఉన్నాం. అందుకని ఓవరాల్గా చూసినప్పుడు బ్రెజిల్లోని బెలెం సదస్సు ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు, ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు అనుసరించిన విధానాల ఫలితంగా, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు అనుసరించినటువంటి విధానాల ఫలితంగా అనుకున్న లక్ష్యాలు అది సాధించలేకపోయింది, ప్రతిపాదించలేకపోయింది, ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించలేకపోయింది. అదే సమయంలో రెండో వైపు వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక ప్రధానమైన తీర్మానాన్ని అది చేయగలిగింది. అలా బ్రెజిల్ ప్రభుత్వం, ముఖ్యంగా లోలా ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. లోలా ప్రభుత్వం బ్రెజిల్లో ఈ అటవీ ప్రాంతాలను మేము కాపాడుకుంటాం, ఆదివాసీలను కాపాడుకుంటాం అనేటటువంటి ఒక తీర్మానాన్ని ఈ సదస్సు ద్వారా ఆమోదింపజేయటం, మానవ కార్మిక ఆదివాసీల హక్కుల్ని గుర్తించే ప్రత్యేకత ఈ బెలెం సదస్సు అంతం చేసుకుంది. అందుకని మానవ జాతి మీద ఉన్నటువంటి ఇప్పుడు బాధ్యత ఏంటంటే, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారీ విధానం లేక కార్పొరేట్ సంస్థలకి వాళ్ళకి లాభాలే ప్రధానం. పర్యావరణం ఏమైపోయింది వాళ్ళకి అనవసరం, లేకపోతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది వాళ్ళకి అనవసరం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అనేది వాళ్ళకి అనవసరం. లాభాలే వాళ్ళ ప్రధాన ధ్యేయం. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచ ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టాలి. మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజానీకం దీనికి ఆందోళన పడుతున్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. అలా ఎల్నినో, లానినో లాంటి వాతావరణం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తూ ఉంది. వర్షాలు కురవాల్సిన కాలంలో కురవటం లేదు, మన అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బ్రెజిల్ సదస్సు అభివృద్ధి చెందిన దేశాల యొక్క విధానాల వలన వైఫల్యంగా కనపడినప్పటికీ కూడా ప్రజాభిప్రాయాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ సదస్సు దోహదపడద్దని చెప్పేసి భావిస్తూ, మరి జన విజ్ఞాన వేదిక ఈ సదస్సుకు సంబంధించినటువంటి అంశాలని ప్రజలతో పంచుకోవాలని ఈ వెబినార్ని ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా దీని మీద అవసరమైతే ఒక చిన్న బుక్లెట్ తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా పంచడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ వెబినార్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, అలాగే వెబినార్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన అధ్యక్షులు, మన ఎక్స్ఎమ్మెల్సి శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు చాలా చక్కగా, చాలా సవివరంగా తక్కువ టైంలో మన COP30 బ్రెజిల్ బెలెంలో జరిగినటువంటి సదస్సు గురించి, దాని యొక్క జరిగిన తీరుతెన్నుల గురించి చాలా చక్కగా మరి వివరించినందుకు వారికి పర్యావరణ సబ్ కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రధాన వక్త, మొట్టమొదటి వక్త అయినటువంటి మన ప్రొఫెసర్ ఏవివిఎస్ స్వామి గారిని ఒక అరగంట పాటు మన పర్యావరణ దీని మీద COP30 జరిగిన ప్రధాన అంశాల మీద మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సార్ ధన్యవాదాలు సార్. సో ఇందులో మనం చూస్తే అసలు ప్రపంచంలో మొట్టమొదటి వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ పెట్టింది అమెరికా, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972. ఆ తర్వాత మనం 20 సంవత్సరాలకి రివ్యూ చేసుకుందాం.
మనం ఇందులో తీసుకున్న రెజల్యూషన్స్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, ఫలితాలు ఎంతవరకు సాధిస్తున్నాం, మళ్ళీ రివ్యూ చేసుకుందాం అని 1992లో ఎర్త్ సమిట్ అని పెట్టారు. సో దీనికి ప్రిపరేటరీ చేసేటప్పుడు క్రమంలో క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ విశేషం ఏంటంటే బ్రీఫ్గానే మాట్లాడుకుంటాను, అన్నిటి గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. సో ఈ ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ ఎక్కడ అత్యధికంగా ఉందంటే మొత్తం 26 ప్లేసులు మొదటగా ఐడెంటిఫై చేయటం జరిగింది 87లో. ఐడెంటిఫై చేస్తే అందులో భారతదేశంలో 2 ఉన్నాయి. ఈస్టర్న్ హిమాలయాస్, అలాగే వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ భారతదేశంలో ఉన్నాయని తేల్చారు. అట్లాగే కొంచెం దీనికి వెళ్తే బ్రెజిల్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ హైయెస్ట్ బయోడైవర్సిటీ. అయితే ఇక్కడ ఏంటి హాట్ స్పాట్స్ అనేది అన్నారు, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అన్నారు. హాట్ స్పాట్ ఏంటి, నా దగ్గర డబ్బులు ఉంటే నేను హాట్ స్వామే కాదు కదా, లేదా ఎవరైనా ఇది కాదు కదా. సో దానికి ఏంటి ఒక విషయం అంటే అది విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాయి. ఈ బయోడైవర్సిటీ అనేది అక్కడ విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయబడుతుంది. అందులోనూ ఇప్పుడు ఈ ఎర్త్ సమిట్లో ఎప్పుడైతే బ్రెజిల్ బయోడైవర్సిటీ మ్యాక్సిమం ఉంది అని డిక్లేర్ అయిందో అక్కడ ఈ కమర్షియల్ సంస్థలన్నీ బయోడైవర్సిటీని వాళ్ళకి అనుకూలంగా దాన్ని చేసుకోవటానికి అక్కడికి ప్రయత్నాలకి వచ్చినాయి. సో ఈ విధంగా మనం ఏది కనిపెట్టి ఇక్కడ ఒక రిసోర్స్ ఉంది, ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది అంటే అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకంటే కూడా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్లో ఎక్కువగా ఉంటున్నారండి. సో ఈ సందర్భంగా మనకి మొట్టమొదట ఈ ఎర్త్ సమిట్లో తీసుకున్న చాలా డెసిషన్స్ అందరూ మేజర్ కంట్రీస్ యొక్క ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్, మన ప్రైమ్ మినిస్టర్స్, సో ఇట్లాంటి డిగ్నిటరీస్ అందరూ కూడా ఆ ఎర్త్ సమిట్కి బాగా వచ్చారు. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ సో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ అఫీషియల్స్ ఎవరినో ఒకరిని డిప్యూట్ చేసి అక్కడ కూర్చున్న మీటింగ్లు అటెండ్ అయ్యండి అనే పరిస్థితిలోకి వచ్చేసింది. తర్వాత మనది ఇండియాది ఒక ప్రత్యేకత ఏంటంటే మనం అమెరికా, చైనా, రష్యా లాంటి వాళ్ళతోటి పోటీ పడలేం నిజంగా. ఎందుకంటే నాట్ బికాజ్ వీఆర్ అనేబుల్, మనకి క్యాపబిలిటీ లేని వాళ్ళం కాదు మనం. కానీ అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి విపరీతమైన ఏరియా, 6 to 7% ఆఫ్ ది గ్లోబల్ ల్యాండ్ ఈజ్ విత్ దెమ్. మనకి వీ హ్యావ్ ఓన్లీ 2% ఆఫ్ ది ల్యాండ్. మొత్తం 329 మిలియన్ హెక్టేర్లు మాత్రమే మనకి. సో ఇంత తక్కువ దీన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం ప్రపంచంలో చెప్పుకోదగింది ఒకటి సాధించాం. ఏంటి? జనాభా. అత్యధిక జనాభా ఉన్న దేశం ఏంటంటే అత్యల్పమైనటువంటి భూమి కలిగినటువంటి దేశం భారతదేశం. పెద్ద దేశాలన్నిటితో ఇప్పుడు పోటీ పడ్డాం. సో అత్యధికంగా జనాభా మనకి ఉన్నారు. సో వీటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి దేశాలను ఏమంటారంటే పాపులేషన్ డెన్సిటీ బాగా ఎక్కువగా ఉండి చేస్తే ఎపిడమిక్స్ లాంటివి వచ్చినాయి అంటే కొన్ని వేల లక్షల మంది చనిపోతారు. బికాజ్ ఒక హాస్టల్లో ఎలాగైతే లిమిటెడ్ ఏరియాలో వందల సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారో ఇవి కూడా ఈ ఎపిడమిక్స్ అన్ని కూడా అలాగే స్ప్రెడ్ అయిపోవటం, నష్టం ఎక్కువ జరగటం ఎక్కువ స్థాయిలో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అభివృద్ధి ప్లాన్స్ అనేవి ముఖ్యంగా మన దేశానికి చాలా స్పెషల్గా మనం డిజైన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మనందరం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ సిఓపి, ఈ బెలంలో జరిగినటువంటి సిఓపిలో మనం చూస్తే ఇప్పుడు వరకు దేనికి డబ్బులు కేటాయించి ఈ పనులు చేయండి మీరు చేసుకోండి, ఒకటి మనకి రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉన్నట్టు, దేశానికి ఒక బడ్జెట్ ఉన్నట్టు, ఈ పర్యావరణానికి మాత్రం బడ్జెట్ లేదు. ఈ కాన్ఫరెన్సులు జరుగుతూనే ఉన్నాయి, అందరూ ఎత్తి చూపిస్తున్నారు సమస్యల్ని, కానీ వాటిని రెక్టిఫై చేయడానికి ఏ దేశం ముందుకు రావట్లేదు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనందరం కూడా ఏదైనా ప్రపోజల్ చేసేటప్పుడు ఇప్పుడు మన లక్ష్మణ గారు కూడా కోట్ చేసినట్టు మన పోలార్ రీజియన్‌లో ఉన్నటువంటి ఓజోన్ పొరకి దెబ్బ తగిలింది. అక్కడ ఎవడున్నాడు మనిషి? మనిషి ఎవడు లేడు. అలాగే మన ఓజోన్ వాడకం మన దేశంలో మనం ఎంతున్నా భారతీయులు ఎంతవరకు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఈ ఓజోన్ నష్టం కలిగించే CFC క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే వాటిని మనం ఇంకా చూస్తున్నాం. ఏ దేశాలు ఎక్కువ వాడుతున్నాయి? మరి మనం ఏడున్నాం వాళ్ళతో పోల్చుకుంటే ఆ లిస్ట్‌లో? ఇక్కడ 150, 160 ఇంకా ఇంకా కిందకుండొచ్చు మనం. సో, అలాంటి స్థితిలో మనం ఉన్నాం. మన వల్ల ఇయన్నీ పోతున్నాయా? మరి ఓజోన్ పొరను బాగు చేయాలంటే ఎవరు చేయాలా? ఎవరు పాడు చేశారో వాళ్ళు చేయాలి. ద పొల్యూటర్ పే ప్రిన్సిపుల్. ఇది మొదట మనం చేసి ఇప్పుడు నేను చెప్తున్నది కాదు. బ్రిటన్, యునైటెడ్ కింగ్‌డమ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఎప్పుడు 1500, 1600 సంవత్సరాల్లోనే. వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ అది ఎప్పటికి ఎక్కడ ఏ ఏరియాల్లోనూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో, ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో ఎలా ఉంటుందంటే మనకి ఏదన్నా రిసోర్స్ వాడుకోవటానికైతే అందరూ ముందొస్తారు. ఇప్పుడు మన బయోడైవర్సిటీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు. వేరేస్ దాన్ని మళ్ళీ ఆహ్, ప్రపంచానికి దానివల్ల ఆ యాక్టివిటీ వల్ల హార్మ్ జరగకుండా మనం దాన్ని సక్రమంగా నిర్వహించాలంటే అవసరమైన నిధులు లేకుండా ఏ పని జరగదు. మనకు జ్వరం వస్తే కూడా మనం తినటానికి ఉన్నా లేకపోయినా డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవటానికి డబ్బులు ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కొంతమందికి సహాయం చేస్తుంది అనేయి ఇయన్నీ తర్వాత. డబ్బులనేది ఎసెన్షియల్. సో, అట్లా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో, యాక్సిలరేటింగ్ ఇంప్లిమెంటేషన్ మూవ్ ఫ్రమ్ ది కమిట్మెంట్స్ టు కాంక్రీట్ డెలివరీ అక్రాస్ ఎనర్జీ, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, హెల్త్, ఇండస్ట్రీ, ఫైనాన్స్ ఇలాగ 9, 10 ఏరియాలను మనం ఐడెంటిఫై చేసాం. సో, ఎప్పటినుంచో 1972లో స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ పెట్టాము. అక్కడి నుంచి ఒక 50 సంవత్సరాలు అయిపోయింది. స్టాక్‌హోమ్ ఎట్ 50 అని ఒక యూట్యూబ్‌లో కూడా దొరుకుతుంది. చూడండి ఒకటి పెట్టాను నేను. సో, 50 ఇయర్స్‌లో మనం ఏమన్నా సాధించామా? ఇప్పుడు ఏం సాధిస్తున్నాము? అంటే ఒకటి సాధించాం. ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ అని పక్కకు తోసేస్తూ ఉండేవాళ్ళు మనల్ని ఎంతసేపటికి. డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌తో. సో, దానికి మనం ఏం చేసాం? ప్రశ్నించటం మొదలుపెట్టాం. సో, ఇండియా 1992లోనే ఎర్త్ సమ్మిట్‌లోనే క్వెషన్ చేయటం స్టార్ట్ చేసింది. సో, దాన్ని చేయకపోతే ఏమాత్రం ఇక భవిష్యత్తులో దాన్ని మనం ఆర్థికంగా చేసి వాళ్ళకి అది కంట్రోల్ చేసుకోవటానికి కనుక ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్‌ని కంట్రోల్ చేయటానికి మనం సహాయం చేయకపోతే ఇది లేదనే ఒక ఆబ్లిగేషన్ ఒకటి డెవలప్డ్ కంట్రీస్ మీద ఒత్తిడి అనేది వచ్చింది. ఎందుకని వచ్చింది? డెవలపింగ్ కంట్రీస్ చేసే దీనివల్లే. సో, ఇప్పుడు మనం వీటిలో ఈ వర్డింగ్ అన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది చూడండి. సో, యాక్సలరేటింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కమిట్మెంట్స్ టు కాంక్రీట్ డెలివరీ. సో, వీటిని ఇప్పుడు ఏదైతే ఎనర్జీ అంటే ట్రాన్స్‌పోర్ట్ అంటే ఇప్పుడు ఆ సెక్టర్‌ని లాజిస్టిక్స్ అంటున్నాం మనం. లాజిస్టిక్స్ అని. అంటే టు సేవ్ ఫ్యూయల్, టైమ్ అండ్ పెరిషబుల్స్ ఇలాంటి వాటన్నిటికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోగలిగాం. వితిన్ దట్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఒక లారీ, ఒక బస్సు అని కాకుండా. ఆ విధంగా స్పెషలైజేషన్స్ సాధించగలిగాం. అలాగే ఫుడ్, హెల్త్, ఇండస్ట్రీ, ఫైనాన్స్, ల్యాండ్, ఓషన్ అండ్ ఎడ్యుకేషన్. సో, ఇట్లాంటివి సెక్టార్ వైస్‌గా అటెన్షన్‌లోకొచ్చాయి ఫస్ట్. అటెన్షన్‌లోకొచ్చాయి. సో, వీటిల్లో ఏంటంటే డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ పాపం ఎప్పుడు ఎందులోనూ డామినేట్ చేయలేరు. సో, మనమే వాళ్ళకి సహాయం చేస్తా ఉంటాం. సో, డెవలప్డ్ కంట్రీస్ కూడా కొద్దిగా వాళ్ళ యాటిట్యూడ్‌ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి ఈ 10 సెక్టార్స్‌లో కొన్నిటిని డెవలప్డ్ కంట్రీస్ పంచుకున్నాయి. అలాగే ఫుడ్, హెల్త్ లాంటివి మనం పంచుకుంటున్నాం. డెవలపింగ్ కంట్రీస్ పంచుకోవటం. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరగటం వల్ల ఒక విధంగా ఈ కొంత మానిటరీ
స్ట్రెస్ అనేది తగ్గుతున్నాయి చిన్న దేశాల మీద, ముఖ్యంగా చిన్న దేశాల మీద. సో, ఆ స్ట్రెస్ తగ్గకపోయి ఉన్నట్టయితే మనం కోవిడ్‌లో చాలా నష్టపోయేవాళ్ళం. సో, ఇట్లా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పర్సెప్షన్‌లో మార్పులొస్తున్నాయి. అలాగే 5 ఇయర్ ప్లాన్ విజన్, ద లాంచ్ ఆఫ్ రోడ్ మ్యాప్ టు సస్టైన్ మొమెంటమ్ ఫ్రమ్ బలెం టు ది గైడ్ క్లైమేట్ యాక్షన్ త్రూ 2030. ఇదొకటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మన దేశాల్లో ఏం జరుగుతుందనేది తర్వాత ఒక సందర్భంలో చెప్తాను. సో, ఇక్కడేంటి రోడ్ మ్యాపులన్నీ సిద్ధం చేసుకొని 2030కి అంటే 5 సంవత్సరాల ప్లాన్. మనకు మొదట్లో ఉన్నాయి. ఈ ఇండియాలో పంచవర్ష ప్రణాళికలున్నాయి మనకి. మొదటి పంచవర్ష ప్రణాళిక అగ్రికల్చర్‌కి చేస్తే ఫెయిల్ అయింది. రెండో పంచవర్ష ప్రణాళిక ఇండస్ట్రియల్‌కి చేస్తే ఫెయిల్ అయింది. ఆ రెండిటికి కలిపి ప్రయారిటీలు ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఒక దాన్ని నమ్ముకుంటే కుదరదని. అట్లాగే ఐదో పంచవర్ష ప్రణాళిక నుంచి మనం చూసినట్టయితే ఎనర్జీ. అలా ఇచ్చుకుంటూ ఎళ్లి మొత్తం ఎనర్జీ దగ్గర ఫిక్స్ అయ్యాం మనం. ఆ ఎనర్జీ ఉంటే గాని ఏ ఇండస్ట్రీ గాని లేదా ఏ పని చేయాలన్నా అన్నిటికి సాధ్యపడదు. ఎనర్జీ మీద మనం డిపెండ్ అవ్వాలి. అంటే తర్వాత వచ్చినటువంటి వీటిల్లో మార్పులు చాలా రకాలొచ్చినాయి. మళ్ళీ మనం మధ్యలో మాట్లాడుకుంటా ఉంటాం. సో, దీంట్లో ఈ ప్రపోజల్స్‌ని ఇన్వైట్ చేసినప్పుడు, ఈ వాట్ ఈస్ కాల్డ్ మన ఈ COP30 మీటింగుల్లో ఈ ప్రపోజల్స్ కాల్ఫర్ చేసినప్పుడు, ఆ సమస్యలను హైలైట్ చేసినప్పుడు, ఇలాంటి వాటన్నిటి నుంచి మనం ఏం చేయగలిగామంటే 117 క్లైమాటిక్ యాక్షన్ ప్లాన్‌లని ఇవాల్వ్ చేశారు ఈటిల్లో నుంచి. సో, భవిష్యత్తులో మనం ప్లానింగ్‌లన్నీ ఈ 117లో డెఫినిట్‌గా ఉంటాయి. అయితే దేశాలు యాటిట్యూడ్స్ మార్చుకుంటే మనం ఏం చేయగలం? ఏం చేయగలం అంటే ఎఫర్ట్స్ మానకుండా ఉన్నట్టయితే డెఫినిట్‌గా అన్ని దేశాల మీద ఆ ఒత్తిడి పని చేస్తది అని నేనంటా. పని చేస్తది. ఇప్పుడు అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మనం ఎవరైతే వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇవాళ పక్కకి వెళ్తున్నారు. వెళ్ళాల్సిన ఇది ఉండదు. డెఫినిట్‌గా వాళ్ళందరిని మళ్ళీ తీసుకొస్తారు మెయిన్ స్ట్రీమ్‌లోకి. వస్తది. అది డెవలపింగ్ కంట్రీస్‌లో ఉన్నటువంటి ఆహ్, అది వాళ్ళు గనక ఆ స్ట్రెస్‌ని గట్టిగా ప్రొజెక్ట్ చేయగలిగితే అభివృద్ధి చెందిన దేశాలన్నీ దిగొస్తాయి. అన్నీ దిగొస్తాయి. అట్లాగే నెక్స్ట్ ఇదొచ్చేటప్పటికి ఈ కొన్ని యాక్సిస్‌లు మనకేంటంటే గ్రోత్ ఇంజిన్స్ అని అంటాం కొన్నిలాగా. అట్లా కామన్‌గా మనం ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్‌లో చూసుకున్నట్టయితే మనం సో, ట్రాన్స్‌ఫర్మేషన్, ఫైనాన్స్, రెసిలియన్స్, ఇంక్లూజన్, నేచర్ అండ్ అకౌంటబిలిటీ. సో, ఇట్లాగా మనం కొన్ని యాక్సిస్‌లు చుట్టూ వాటి మనం అనుకున్నటువంటి ఈ 117 యాక్షన్ ప్లాన్స్‌లు ఏవైతే ఉన్నాయో వీటిలిగా డివైడ్ చేసుకొని మనం ముందుకి ఇప్పుడు రెసిలియన్స్ అని ఒకటుంది. రెసిలియన్స్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ ఫినామినా. సో, ఇందులో ఏంటి రెసిలియన్స్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. దాన్ని ఇలాగ సాగదీస్తాం. కొంతవరకు వస్తది. ఇంకా బట్టి లాగితే తెగుద్ది. సో, అది ఎంతవరకు నిలబడగలిగింది, ఎలాస్టిసిటీ ఎంతవరకు నిలబడింది అనేది చెప్పటాన్ని మనం స రెసిలియన్స్ అంటాం. సో, నేచురల్ ఎకోసిస్టమ్స్‌కి, ఫారెస్ట్‌లకి, ఎయిర్ క్వాలిటీకి ఆ రెసిలియన్స్ అనేది ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మనకి మంచు ఏర్పడుతుంది, పోతది. ఇప్పుడు మనకి కూడా చూడండి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏ ప్రాంతమైనా తీసుకుంటే పొగమంచు వస్తుంది. ఒక సీజన్‌లో వస్తది. ఒక నెల, 2 నెలల్లో ఉంటుంది, పోతుంది. ఢిల్లీలో అట్ట పోట్ల. 4 నెలల నుంచి 5 నెలలు. సో, అది ఆపలేకపోతున్నారు. సో, అక్కడ అదేంటంటే ది పాయింట్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మళ్ళీ వెనక్కొచ్చి నార్మాల్సీకి వచ్చే క్రమం అనేది దెబ్బతింటుంది భవిష్యత్తులో. సో, దాన్ని మనం చాలా సీరియస్ ప్రాబ్లమ్ అది. దీనికి ట్రోపోగ్రాఫిక్ స్టడీస్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని మనం అట్మాస్ఫియర్‌ని ఎట్లయితే డివైడ్ చేసుకున్నామో ఇందులో ట్రోపోస్ఫియర్ ఉంది, స్ట్రాటోస్ఫియర్ ఉంది. ఈ రెండిటిని మనం ఆ స్టడీస్‌ని ఇంకా ఇంటెన్సిఫై చేసి
పర్టికులర్ లొకాలిటీలో అసలు ఏం జరుగుతుంది అనేది పిన్ పాయింటెడ్గా స్టడీస్ చేసుకుంటే కానీ మనం ఈ ఢిల్లీ సమస్యని బయటపడలేం. దానికి ప్రత్యేకంగా మరి భారతదేశం అన్నా ముందుకు రావాలి, లేదా ప్రపంచ దేశాలన్నా ముందుకు వచ్చి వాటిని ఇది చేయాలి. అట్లా ఇందులో తర్వాత మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం కాదు. మెజరబుల్ ఆబ్జెక్టివ్స్, ది టార్గెట్స్ టు ఎన్ష్యూర్ ప్రోగ్రెస్ ఇన్ ఏ ట్రాకబుల్ అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే ఏదో చెప్పి డెవలపింగ్ దేశాల దగ్గర పెట్టుబడులు పెట్టించి చివరికి వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేకుండా లేకుండా వాళ్ళని కూడా దిగువ స్థాయికి దించే స్ట్రాటజిక్ సొల్యూషన్స్ కాకుండా సో మనం ఏదైతే ఈ డెసిషన్స్ తీసుకుంటున్నామో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనం ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి, దాన్ని ఎలా తీసుకురావాలి, ఇంకా ఎఫెక్టివ్గా ఎలా మార్చాలి అనే దాంట్లో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పూర్తిగా రావాలనేది ఒకటి. తర్వాత ఇవన్నీ సెమినార్లో అంటే ఈ సిఓపిలో డిస్కస్ చేసిన అంశాలే నేను చెప్తాను. నేను బయట నుంచి సొంతంగా ఏం క్రియేట్ చేయలే. సో అంటే టువర్డ్స్ ఇది వచ్చింది ఇప్పుడు కానీ చెప్పడం నా ఉద్దేశం. ఇండిజినస్ అండ్ లోకల్ ఇంక్లూజన్, the strong emphasis on indigenous people and the civil society, participation in the shaping and delivering the climatic solutions. ఈ క్లైమేట్ సొల్యూషన్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తున్నా. ఇది 1200 సంవత్సరం క్రీస్తు శకం 1200 సంవత్సరం తర్వాత నుంచి కూడా యూకే అండ్ మెనీ యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ అప్పర్ అట్మాస్ఫియరిక్ స్టడీస్. ఏది ఇందాకైతే ఓజోన్ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ అప్పర్ అట్మాస్ఫియరిక్ స్టడీస్ అనేవి అప్పటి నుంచి ఉన్నాయి. మన భారతదేశంలో మనం కాన్సన్ట్రేట్ చేయటంలా. అందుకనే ఇవాళ వర్షాలు మన పంటలు చేతికి వచ్చే ముందు వర్షాలు పడుతున్నాయి, లేదా పంట చేతికి తీసుకున్న తర్వాత నేల మీద ఉండగానే అక్కడికి వర్షాలు వచ్చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం దాని గురించి? అప్పర్ అట్మాస్ఫియరిక్ స్టడీస్ని మనం చేయట్లే. ఎంతసేపటికి సైక్లోన్ ఎంత వస్తుంది, సైక్లోన్ వస్తే ఏం చేయాలా ఇదే కానీ ఇప్పుడు 1956లో ఆగ్రో క్లైమాటిక్ జోన్స్గా డివైడ్ చేశారు భారతదేశాన్ని, కుప్పెన్ అనే సైంటిస్ట్. సో అది 25 సంవత్సరాలే ఆగ్రో క్లైమాటిక్ జోన్ అంటే. క్లైమేట్ అంటే 25 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటాం దేన్నైనా, రెయిన్ఫాల్ కానీ, టెంపరేచర్స్ కానీ, హ్యూమిడిటీ కానీ, ఇవన్నీ 25 ఇయర్స్కే తీసుకుంటాం. మరి ఇప్పుడు మనకి ఎప్పుడు 1956 అంటే ఇప్పుడు ఎంత అయింది? 70 ఏళ్ళు. మన క్లైమేట్ మారలేదా? ఇంకా ఈ రోజుకి అయ్యే పంటలు వేసుకుంటూ కూర్చున్నాం. ఆ పంట వేసుకుంటే అది అప్పటికే వరకు పెరిగిద్ది. సో ఇక్కడ నెక్స్ట్ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ది క్లైమాటిక్ ఎఫెక్ట్ ఆల్సో. 1.5 degrees ఫార్ములా అని ఒకటి ఉంది. ఇప్పుడు అవి కూడా వస్తాయి చెప్తా. నెక్స్ట్ ఈ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ కాంటెక్స్ట్లో అడ్రసింగ్ ది ఛాలెంజెస్ లైక్ ట్రేడ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ 11 trillion in business support for climate action remains strong. ఇది ఉంది చూడండి, ఎంత చక్కటి 11 ట్రిలియన్లు కేటాయించవచ్చారు అన్నారు. అందులో నిజంగా ఎంత కేటాయిస్తారో, డెవలప్మెంట్ ఎంత వస్తుంది అంటే నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళకి కానీ మనకి ఆ అసెస్మెంట్ అనేది తెలియదు. 5 year ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కాబట్టి. అలాగే ఈ సిఓపి కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే 1992లో ఎర్త్ సమిట్ మనం చేసాం. అక్కడి నుంచి ప్రయారిటీస్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ సిఓపి 1 బెర్లిన్లో ద ఫస్ట్ మీటింగ్ సెట్ ది స్టేజ్ ఫర్ ది బైండింగ్ కమిట్మెంట్స్. సో థర్డ్ మీటింగ్ ఎట్ క్యోటో ప్రోటోకాల్ రిడక్షన్ టార్గెట్స్ టువర్డ్స్ ది నేషన్, డెవలప్డ్ నేషన్స్. అలాగే 2000 సిఓపి 15 2009లో కోపెన్హేగన్లో జరిగింది. అండ్ బట్ నో బైండింగ్ ట్రీటీ, ఏం లేదు. అలాగే ప్యారిస్ కన్వెన్షన్ 2015లో ల్యాండ్ మార్క్ ప్యారిస్ అగ్రిమెంట్, పెద్ద హడావిడి దానికి. ఆల్ కంట్రీస్ కమిటెడ్ టు సబ్మిట్ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే మనం
ఏ ఏ దేశాలు కొంత కొంత కంట్రిబ్యూషన్ చేసుకోవాలా, అట్లాగే ఇంకొక ఇది కూడా ఇందులో మనం కార్బన్ డయాక్సైడ్ రిడక్షన్‌కి ఏ దేశాలకు హెల్ప్ చేయాలి, అలాగే వ్యవసాయ భూములకి, ఇలాగే వీటిలకి. సో, ఎంతెంత కంట్రిబ్యూషన్స్ చేసుకోవాలి, ఏంటి మన వాటా ఎంత, మనం ఏమి ఇది చేయాలనేవి అక్కడ అన్నీ చెప్తాం. అలాగే ఇయన్నీ చేసాం గానీ, ఏది సక్సెస్ అవ్వట్ల. 30 మెజరబుల్ ఆబ్జెక్టివ్స్. ది టార్గెట్స్ టు ఎన్ష్యూర్ ప్రోగ్రెస్ ఈస్ ట్రాకబుల్ అండ్ అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు చెప్పుకున్నాం దాన్ని. ట్రాకబుల్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. బాగుంది. ఇండిజినస్ అండ్ లోకల్ ఇంక్లూజన్స్. ఇండిజినస్ అండ్ లోకల్ ఇంక్లూజన్. లోకల్ ఇంక్లూజన్ అంటే మరి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే ఎక్కడి నుంచి పెట్టుకుంటాం, ఎక్కడ మొదలు పెడతాం, ఎక్కడ ఎండ్ చేస్తాం. అలాగే ఓజోన్ డిప్లీషన్ అంటే ఎక్కడ మొదలు పెడతాం, ఎక్కడ ఎండ్ చేస్తాం. బట్ అక్కడ ఓజోన్ పదే పదే నేను ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్లోబల్ ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర జనాభా ఎక్కువ ఉన్నారు అటు ఇటు. ట్రాపిక్స్ దగ్గర ఎక్కువ ఉన్నారు జనాభా. పోలార్ రీజియన్‌లో ఎవడున్నాడు? మరి అక్కడ మనకి కనపడిందంటే ఓజోన్ పొర మీద ఎఫెక్ట్ అక్కడ కనపడింది మొదట. కనపడిందంటే దానికి మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, నువ్వు రిలీజ్ చేస్తున్నటువంటి పార్టిక్యులేట్స్ గాని, గ్యాసెస్ గాని, వేపర్స్ గాని, సో ఇవన్నీ మనకి అల్టిమేట్‌గా గ్లోబ్ అంతా తిరుగుతున్నాయి. నువ్వు నీ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక సిగరెట్ తాగితే అది పోలార్ రీజియన్‌లో కూడా అప్పుడు దానికి ఒక కొలవగలిచే ఇన్‌స్ట్రుమెంట్ ఏమైనా ఉంటే పోలార్ రీజియన్‌కి కూడా చేరిద్దది. మేబీ ఇట్ మే టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కానీ ఓజోన్ పొర గురించి ఎందుకు మనం వెంటనే కనుక్కోగలిగామంటే 1926లో క్లోరోఫ్లోరో కార్బన్స్‌ని కనిపెట్టి దాన్ని వాడాం. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అద్భుతం ఉంది దాన్ని. దాని మీద డస్ట్ రిమూవ్ చేయడానికి తయారు చేశారు సీఎఫ్‌సీస్ అనేది. అది ఎందుకు వాడతారో ఎవడికి తెలీదు గానీ సీఎఫ్‌సీస్‌ని తిడతా ఉంటారు అందరూ. అది చాలా ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ అది. అయితే అది వచ్చింది దీని మీద ఉన్నటువంటి సర్క్యూట్ మీద ఉన్న డస్ట్‌ని రిమూవ్ చేసింది. తర్వాత యాడికి పోయింది? తర్వాత ఎక్కడికి పోయింది? అట్మాస్ఫియర్‌లో కలిసింది. ఆ కలిసింది ఎళ్లి ఏమవుతుందంటే చివరికి పోలార్ రీజియన్‌లో ఈ మధ్యలో కూడా అంతా తిరుగుతానే ఉంది. రీసెంట్‌గా ఇంకొక విషయం ఏంటంటే టిబెట్ మీద కూడా మనకి ఓజోన్ పొర థిక్‌నెస్ తగ్గుతుంది అని గమనించారు. దాని ఓజోన్ పొర థిక్‌నెస్ తగ్గుతుంది అని టిబెట్‌లో, అంటే ఖచ్చితంగా మనకి టోపీ పెట్టినట్టు మన నెత్తిన. ఎక్కడో ఆస్ట్రేలియాలో తగ్గిందంట. సౌత్ పోల్‌లో ఉందంట. ఇయన్నీ లేవు, ఇక మన పక్కకొచ్చింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓజోన్ మీద ఎటువంటి చర్యలు ప్రపోజ్ చేసినా మనం కూడా వాటిని మన స్థాయిలో, మన లెవెల్‌లో సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఉద్దేశం. అట్లనే సో ఈ గ్లాస్గో 2021 ఫోకస్డ్ ఆన్ కోల్ ఫేజ్ డౌన్, క్లైమేట్ ఫైనాన్స్ అండ్ స్ట్రాంగ్. మంచి మంచి వర్డ్స్ వస్తున్నాయి చూడండి. క్లైమేట్ ఫైనాన్స్ అంటే క్లైమేట్ చేంజ్‌ని తగ్గించటం కోసం, ఏదైతే ఆ మార్పులు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం బడ్జెట్ అలొకేషన్స్ జరగాలి. అలాగే దానికి ఒక గ్రీన్ క్రెడిట్స్ అని ఒకటి ఇది కూడా పెట్టారు. అంటే కార్బన్ డయాక్సైడ్ బాగా తక్కువ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్‌కి స్టాక్ మార్కెట్‌లో క్రెడిట్స్ ఇవ్వాలా. సో దానికి ఇది కూడా మన షేర్ మార్కెట్ మాదిరిగా అన్ని చేస్తే ఒక స్థాయిలో, ఒక దశలో 5, 6% వరకు చేరింది స్టాక్ మార్కెట్స్‌లో. యునైటెడ్ స్టేట్స్ అండ్ డెవలప్డ్ కంట్రీస్‌లో. కానీ మళ్ళీ మెల్లిగా వెనక్కెళ్ళిపోయినాయి ఆఫ్‌కోర్స్. సో ఆ విధంగా ఇప్పుడు కోల్ ఫేజ్ డౌన్ చేసుకుంటూ ముందుకెళ్తే వేరే మరి ఇంకేమున్నాయి నీకు ఫ్యూయల్స్. మళ్ళీ మనం అక్కడే సోలార్, విండ్ ఇంకా ఇలాంటివే ఉన్నాయి. అట్లాగే చూస్తే దుబాయ్ ఇప్పుడు
ఆ క్రమంగా ఇండస్ట్రియల్ 1960స్లో దుబాయ్కి ఏం లేదు ఆడ. ఏదో ఆయిల్ తయారవుద్ది అక్కడ. కొద్ది రిఫైనరీస్ ఉండేవి. దుబాయ్లో ఆయిల్ దొరుకుతుంది అనేది 50s 60s నుంచే ట్రాన్స్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో ఆ దుబాయ్ ఇవాళ ఫస్ట్లో గ్లోబల్ స్టాక్ టేక్ కాల్డ్ ఫర్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో మన దుబాయ్లో పెట్టినటువంటి 2023 సంవత్సరంలో జరిగిన ఈ కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్లో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో వీటిల్లో చేసినటువంటి దుబాయ్ మీద కూడా మీరు ఇది తగ్గించాలి అనేది ఒకటి వచ్చింది. అట్లా ఈ ఇప్పుడు 2000 COP 30లో ఏం చెప్తుంది బిలియంలో ఇంప్లిమెంటేషన్ COP. ఇప్పుడు దాకా ఏం చెప్పాము, అవి చేయాలి ఈ చేయాలని అనుకుని వెళ్ళిపోయాం. ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోయారు, ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ పనుల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంత ఒక అర్థవంతమైనటువంటి ముగింపు వచ్చిందని మనం, ఎందుకంటే అది ఇంప్లిమెంటేషన్ COP అని అంటున్నాం. దీన్ని ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది భవిష్యత్తు చెప్పాలి. ఎందుకంటే దేశాల యొక్క యాటిట్యూడ్స్ మారిపోతున్నాయి. వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్స్ ఎంతసేపటికి మనం ఒకళ్ళకంటే ఒకళ్ళు డామినేట్ చేసుకుంటూ స్ట్రాంగ్ అవ్వాలనే యాటిట్యూడ్స్ తప్ప, షేర్ చేసుకుందాం మనకున్న రిసోర్సెస్ని, అందరూ హ్యాపీగా ఉండాలి అనేటువంటి యాటిట్యూడ్ చాలా దేశాల్లో 90% దేశాల్లో అసలు కనబడలేదు. సో అందుకని మనం బ్రాడ్గా చూసినట్టయితే బైండింగ్ ది కమిట్మెంట్స్ ప్యారిస్ ఏం చెప్పింది? క్యోటో అండ్ ప్యారిస్ సెట్ ది లీగల్ ఆర్ వాలంటరీ ఫ్రేమ్వర్క్స్ చెప్పినాయి. ఏం ఉపయోగం రాలా. అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇంత తగ్గించగలిగాము, దీనివల్ల ఇంత చేయగలిగాము అనేది చెప్పుకోవడానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి లెక్కలు కడితే. అలాగే ఈక్విటీ అండ్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ డిబేట్స్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్. ఏడుంది క్లైమేట్ ఫైనాన్స్? ఎవరికి చేస్తున్నారు? 92లో ఇండియా ప్రపోజ్డ్ ఏ గ్లోబల్ ఫండ్, ఎన్విరాన్మెంట్ ఫండ్. అది ఇప్పటికి మెటీరియలైజ్ అవుతుంది 2017-18 టైంకి. ఈ క్లైమేట్ ఫైనాన్స్ అని ఇదని మనం కొంత డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో అక్కడ జరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి మనం హెల్ప్ చేయాలా, వాళ్ళు రెస్టోర్ అవటానికి హెల్ప్ చేయాలా, టు బ్రింగ్ బ్యాక్ ది రెసిలియన్స్ ఆఫ్ ది నేచర్. అది అక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. అంటే అంతకుముందు ఎవరి కాళ్ళు లేచి వెళ్ళిపోవటం జరిగేది. ఇప్పుడు ఏం జరిగిందంటే గట్టిగా దీని మీద చర్యలు ఉండాలి. ఇది మనం ఫైనాన్స్ లేకపోతే ఏమీ జరగవు. కాబట్టి ఈ ఫండ్ ఉండాలి అనేది యాక్సెప్ట్ చేసి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. మరి పూర్ పీపుల్కి ఫుడ్ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకే వచ్చినప్పుడు, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే FAO కానీ, లేకపోతే వాట్ ఈస్ కాల్డ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లు కానీ, ఇవన్నీ అంతర్జాతీయంగా ఎన్నో రకాలుగా హెల్ప్ అందిస్తూ ఉంది కదా. క్లైమేట్కి ఎందుకు చేయటం లేదు ఆ పని? క్లైమేట్ విషయంలో ఎందుకు చేయటం లేదు? అవి అలాంటి సంస్థలు పూనుకుంటేనే అవుతుంది. అది మన ఉద్దేశం. అలాగే వీటి యొక్క ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి రీసెంట్ COPs స్ట్రెస్ ద డెలివరీ, అకౌంటబిలిటీ అండ్ మెజరబుల్ ప్రోగ్రెస్. రీసెంట్గా ఇప్పుడు మనం ఎన్నో COPs చూసాం. 95లో మొదలైంది. ఎర్త్ సమిట్ అయినాక 3 ఏళ్లకి మొదట రివ్యూ మొదలైంది. ఇక అక్కడి నుంచి చూస్తే 30వ కాన్ఫరెన్స్. ఈ రోజుకి ఏమొచ్చిందంటే ఈ డెలివరీ సిస్టమ్ ఒకటి ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలి అండ్ మెజరబుల్ ప్రోగ్రెస్. ది ప్రోగ్రెస్ ఏదైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత తగ్గించాం, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ ఎంత తగ్గించాం, గ్లోబల్ వార్మింగ్ కలుగు చేసేటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ని మనం ఎంత తగ్గించాం, అది ఎంత పర్సంటేజ్. సో ఇవన్నీ మెజరబుల్గా ఉండాలా ఆ ప్రోగ్రెస్ అనేది చాలా మంచి పాయింట్లు అయితే ప్రపోజల్లో ఉన్నాయి. అలాగే ఇందులో ఇందాక అన్నాను 1.5 degrees గ్లోబల్ గోల్.
సో 1.5 డిగ్రీస్ కనుక గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగితే ఏమవుద్ది? 1.5 మనకి చెమటలు పడితే లోపల బనీనులు తడిస్తాయి కాదు. ఇక్కడ ఈ 1.5 డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు రైతులకు కానీ వీళ్ళకి కూడా మనం చెప్పాలి ఈ విషయాలు. సో ఇక్కడ ఏంటంటే 1.5 డిగ్రీస్ పంటని చేతికొచ్చే సమయంలో, హార్వెస్టింగ్ చేసే సమయంలో యావరేజ్ టెంపరేచర్ కంటే అంటే మనకి ప్రతి పంటకి ఉన్నాయి కదా, ఇంత డిగ్రీస్ దగ్గర ఇది హార్వెస్టింగ్కి వస్తుంది, ఫ్రూట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో అది మనం ఇంత ఉన్నప్పుడు కట్ చేసుకోవాలా. ఇది మనకి అగ్రికల్చర్ సైన్స్ బుక్స్లో అన్నిట్లో దొరుకుతుంది. అయితే ఇది 1.5 డిగ్రీస్ పెరిగింది అనుకుందాం కోత కోసే సమయానికి. కొడితే ది సీడ్ బికమ్స్ ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇది చేస్తున్నట్టు? అంటే ఇది మనం ఆపేది కాదు, మనం ఆపలేము. మరి ఆ విధంగా యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ది ఎర్త్ పెరుగుతూ పోతా ఉంటే నీకు ఎట్లా అది కంట్రోల్ అవుద్ది? అందుకని చెప్పారు దీనికి, దిస్ 1.5 డిగ్రీస్ ఇంక్రీజ్ ఈజ్ ఎ రెడ్ లైన్ ఫర్ హ్యూమానిటీ. డేంజర్ సిగ్నలే నీకు. అంటే మనకి సముద్రాలు సైక్లోన్ వచ్చినప్పుడు 1వ హెచ్చరిక 2వ హెచ్చరికని జెండాలు ఎగరేస్తాం. అలాగా ఇది రెడ్ లైన్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ. సరిపోదు. మరి ఏం చేస్తారో, మన ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో దానికి అనేది మనం ఆలోచించాల్సింది. నెక్స్ట్, ది కమింగ్ డికేడ్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ డెలివరీ. ది COP వాజ్ కాల్డ్ అపాన్ టు ఇగ్నైట్ ది పీరియడ్ ఆఫ్ యాక్సలరేటెడ్ ఇంప్లిమెంటేషన్. మామూలుగా కాదు, చాలా ఎనర్జెటిక్గా అందరం కలిసి ఫాస్ట్గా సిస్టమేటిక్గా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్నే మనం డిజైన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ద అంబిషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి నేషనల్ క్లైమాటిక్ ప్లాన్స్లో దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలా. ప్రతి దేశంలో నేను అన్నాను, ఇప్పుడే క్వశ్చన్ వేసాను, 1956లో ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ పెట్టారు. ఈ రోజున అలా ఉందా క్లైమేటు? మన తాతల టైంలో ఈవెన్ మా చిన్నప్పుడు కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే పలానా టైంకి వస్తుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే జూన్ 13 వస్తుంది, మాన్సూన్ వస్తుంది. ఇప్పుడు ఏడొస్తుంది? 13, జూలై 6, 7కి వస్తాయి రైన్స్. సో ఇదే ఈ విధంగా షిఫ్ట్ ఆఫ్ ది సీజన్స్ మనం ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ అగైన్ రీక్రాపింగ్ ప్యాటర్న్స్ని అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ది ట్రాన్సిషన్ టు యాక్షన్. సో మన సార్ చెప్పినట్టు, లక్ష్మణరావు గారు ఇందాక కోట్ చేశారు, లోలా హోస్ట్ కంట్రీ ప్రెసిడెంట్. సో హీ ఫ్రేమ్డ్ C30 యాజ్ ది COP ఆఫ్ ట్రూత్. మనందరం గ్రహించాల్సింది. ఏ డెసిసివ్ మూమెంట్ వేర్ ది ఎరా ఆఫ్ ఫైన్ స్పీచెస్ అండ్ గుడ్ ఇంటెన్షన్స్ ఈజ్ ఓవర్. అయిపోయింది. మంచి చక్కటి మాటలు, చక్కటి ఇవన్నీ మంచి వొకాబులరీ తోటి పాలసీలు డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోయే రోజులు పోయినాయి అన్నీ. అండ్ మస్ట్ షిఫ్ట్ ఎంటైర్లీ టు ది ఇంప్లిమెంటేషన్. 1 ఇంప్లిమెంటేషన్, 2 ఇంప్లిమెంటేషన్, 3 ఇంప్లిమెంటేషన్. దెర్ ఇస్ నో అదర్ థింగ్. నువ్వు చెప్పినని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, అట్లా చేసుకుంటూ రావాలి. సో మంచి చెడు ఏదన్నా కానీ మన ఈ లోలా గారు చెప్పినట్టుగా అది నిజం, 100% నిజం. ఇంప్లిమెంటేషన్ జరగాలి. మంచి మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతే ఉపయోగం లేదు అనేది అందరం గుర్తించాలి, ముఖ్యంగా చదువుకున్న. నెక్స్ట్, క్లైమేట్ ఫైనాన్స్ అండ్ జస్టిస్. డెలివరింగ్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిట్మెంట్స్ ఎట్లా ఇస్తారు, ఎవరికి ఏమి ఇస్తారండి అంటే 1.3 ట్రిలియన్స్ పర్ ఇయర్ మేము చేస్తామని డెవలప్డ్ కంట్రీస్ అని ఒప్పుకున్నాయి. క్లైమేట్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్స్ చేస్తాం, అవన్నీ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక లెక్కేసి 2035 నాటికి రాబోయే మార్పులన్నింటినీ లిస్ట్ అవుట్ చేసాం. ఆల్రెడీ 117 ఐటమ్స్ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. సో ఈ 117 ఐటమ్స్ మీద $1.3 ట్రిలియన్
బై 2035 అంటే 10 ఏళ్లే, ఎక్కువ లేదు. 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి. సో, నిజంగా ఖర్చయితే ప్రపంచం ఎంత హాయిగా ఉంటదండి. అలాగే జస్ట్ ట్రాన్సిషన్. The leaders emphasized that the climate transition cannot leave anyone behind and must be explicitly linked to fight against hunger and poverty. అది చాలా ఇంపార్టెంట్ ఇది కదండి. అందరికీ ఆహారం అందించాలి. మొన్న కోవిడ్ లాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు మరి భారతదేశం కూడా ఎన్ని కోట్ల మందికి ఉచితంగా సంవత్సరం పాటు చేసాం. అట్లానే చాలా దేశాలకు కూడా మనం ఆహార ధాన్యాలు పండించగలిగాం. అదంతా మన రైతన్న యొక్క గొప్ప అచీవ్మెంట్. ప్రపంచం గుర్తించట్ల మన రైతన్నని ఇది చేయటంలా. సో, ఎంతో అద్భుతమైనటువంటి అది మన యొక్క సాధించినటువంటి విజయం. మన రైతన్న విజయం. ఇంతమంది ఇక్కడ బతికున్నామంటే. అలాగే దిస్ ఇంక్లూడ్స్ సపోర్టింగ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. చూసారా ఆ ట్రాన్సిషన్‌లో లో అండ్ వీటికి కూడా మరి మన భారతదేశం తరపున కూడా మనం కూడా కొద్దిగా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తా ఉంటాం. ఈ కోవిడ్ వచ్చినప్పుడు మరి చాలా దేశాలకి చక్కగా వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసాం. మనం ఏదైతే వ్యాక్సిన్ అయన్నీ తయారు చేశారో పూర్ కంట్రీస్‌కి ఉచితంగా ఇచ్చాం చాలా చోట్ల. చాలా దేశాలకి. అట్లాగే మన వీళ్ళకి గవర్నమెంట్ దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి. సో, నేను ఇంకో అప్పీల్ చేసేదేంటంటే ఇక్కడున్న మన ఆడియన్స్ అందరూ, మన పార్టిసిపెంట్స్ అందరూ మీరు దయచేసి ఇట్లాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు మనకు ప్రభుత్వం ఏదైతే సరఫరా చేస్తుందో అది మీరు యాక్సెప్ట్ చేయండి. దాన్నే తీసుకోండి. నేను 2 సార్లు వ్యాక్సినేషన్ చేసుకోమన్నారు. 2 సార్లు చేసుకున్నాం. బూస్టర్ 2 సార్లు చేసుకోమన్నారు. అన్నీ ప్రభుత్వం సప్లై చేసిన మాటనే నేను ఉపయోగించుకోవడం జరిగింది. ఐ యామ్ సేఫ్, హ్యాపీ అండ్ దిస్ థింగ్ హెల్తీ. అట్లా. సో, లాస్ అండ్ డ్యామేజ్, అలాగే రిఫార్మ్ ఆఫ్ ది గ్లోబల్ గవర్నెన్స్. సో, ఇందులో చాలా ఉన్నటువంటి చారిటీ. సో, సీయింగ్ ఇట్ యాజ్ ఈజ్ నాట్ యాజ్ ఎ చారిటీ బట్ జస్టిస్. అంటే అందరికీ న్యాయం, సమన్యాయం అంటే సరే ఉండే కులాల వారీగా ఉండేవి ఇయనే ఒక్కటే కాదు. అక్కడ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ థింగ్. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న అండ్ అభివృద్ధి చెందని దేశాల మధ్య ఏదైతే గ్లోబల్‌గా మనం యాక్టివిటీస్ చేస్తున్నామో అది ఆ బెనిఫిట్ అందరికి సమంగా అందాలి అనేది ఈ పర్టిక్యులర్ దీని యొక్క ఉద్దేశం మనకి. అలాగే ది లొకేషన్ ఆఫ్ ది సిఓపి ఇన్ బెర్లిన్ at the gates of Amazon Valley was highly symbolic. ఎందుకంటే మనం అప్పుడే 1992 ఎర్త్ సమిట్ అసలు హైయెస్ట్ బయోడైవర్సిటీ ఉంది కాబట్టి అక్కడ దాన్ని పెట్టాం. ఆ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టాం. బ్రెజిల్‌లో పెట్టాం. అట్లనే అదే బయోడైవర్సిటీ అట్ ది సెంటర్ ఆఫ్ ది క్లైమేట్ ఎజెండా. సో, మనం వితౌట్ బయోడైవర్సిటీ నువ్వు ఏ క్లైమేట్ గురించి మాట్లాడినా అది సంపూర్ణం కాదు. నువ్వు ఏం చేయాలన్నా సరే శాశ్వతంగా ఒక న్యాచురల్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్స్ పడట్లేదు. ఎవడో నాకు సహాయం చేస్తే నేను ఆర్టిఫిషియల్ రెయిన్స్‌కి వెళ్తాను. నా దేశంలో ఆర్టిఫిషియల్ రెయిన్స్ పడించుకుంటాను అని డిక్లేర్ చేసుకున్నాడు అనుకోండి. ఎన్ని రోజులు చేస్తావు? నేచురల్‌గా మనకి కొన్ని వర్షాలు పడితే కదా నీకు ఈ అప్పుడప్పుడు చేసుకునే ఈ ఆర్టిఫిషియల్ రెయిన్స్ సప్లిమెంట్ చేస్తాయి. సో, అది ఇంపాసిబుల్. సో, ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏది 100% చేయలేము. అది మనం గుర్తించాల్సినటువంటిది. అలాగే బ్రెజిల్ దీంట్లో ఇంకొక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి మొదలుపెట్టారు. ఏంటంటే ది ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఉండాలా. ది ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ TFF. ట్రాపికల్ ఫారెస్ట్‌లే డైవర్సిటీ మాక్సిమం ఉంటది. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలా. అట్లాగే అక్కడక్కడ రెయినీ ఫారెస్ట్‌లు ఉంటాయి. అలాగే సముద్రానికి మనకి మధ్యలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ అద్భుతాలు ప్రకృతి మనకి ఇస్తే అయన్నీ పక్కన పెట్టేసి మనం ఏదో పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నాం. అది మనం తగ్గించుకొని నేచర్ మీద డిపెండ్ అవ్వటం అనేది చూడాలి. అట్లానే ఇవాళ రేపు మనకున్నటువంటి ఈ రెన్యూవబుల్స్ రివల్యూషన్.
సో యుఎన్ జనరల్ సెక్రటరీ నోటెడ్ దట్ ఫాజిల్ ఫ్యూయల్ ఏజ్ ఈజ్ ఎండింగ్. తక్కువ దీనికి వచ్చేస్తుంది. అంటే చేస్తారో చేయరో తెలియదు కానీ మన దేశంలో కూడా ముందు ముందు డీజిల్, పెట్రోల్ వాడకాన్ని బాగా మినిమైజ్ చేయాలని, డీజిల్‌ని ముందుగా రిమూవ్ చేయాలని, ఇట్లా ఏవో కొన్ని అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్‌లో చదువుతా ఉంటాం. అది నిజంగా సాధ్యమేనా అంటే, కమిట్మెంట్ ఉంటే సాధ్యం కానిది ఏముండదు. బట్ అది అవకాశం. ఎకనామికల్‌గా కూడా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ అనేది నీకు ఎకనామికల్‌గా దొరికితే నువ్వు దానికే ఎళ్తావు. ఒకళ్ళు చెప్పక్కర్లేదు. మనమే ఎళ్ళిపోతాం. పెట్రోల్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇంకోటి ఏదైనా దొరికింది. మనం ఎళ్ళిపోతాం. ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ ఆయిల్ కొనుక్కోవాలంటే సో, దగ్గర దగ్గర ఒరిజినల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ తోటి తీస్తే రూ. 400 ఆ ఆయిల్ లీటరు. వేరేస్ నీకు మార్కెట్‌లో రూ. 150, రూ. 160 దొరుకుతుంది. అది నిజం ఆయిలేనా ఒకసారి ప్రశ్నించుకోండి. సరే నెక్స్ట్. ఫేజింగ్ ఔట్ ది ఫాజిల్ ఫ్యూయల్స్. ఇది ప్రపంచం అంతా చెప్తుంది ఇప్పుడు ఇవాళ. దేర్ ఆర్ కాల్స్ టు యాక్సిలరేట్ ది ఫేజ్ ఔట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. అలైన్ సబ్సిడీస్ and a set of 1.5 aligned coal phase out schedules. కోల్ ఫేజ్ అవుట్ షెడ్యూల్స్ తయారు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం లేకపోతే కార్బన్ డయాక్సైడ్‌ని ఎవడు ఆపలేడు గదా! కోళ్ళు మండిస్తే నువ్వు స్కూటర్‌లో ఏస్తావో, కార్‌లో ఏస్తావో, లేకపోతే ఇండస్ట్రీలో ఏస్తావో పెట్రోలు. ఏస్తే కార్బన్ డయాక్సైడ్ రావాల్సిందే బయటికి. హైడ్రోకార్బన్స్ రావాల్సిందే. అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ రావాల్సిందే 7 రకాల ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వస్తాయి. అలాగే సల్ఫర్ డయాక్సైడ్. సో, ఇవన్నీ మరి వస్తాయి. అది కాకుండా ఉండాలనంటే అవేవి లేనటువంటి దానికెళ్ళాలంటే ఆల్టర్‌నేటివ్ టు ఫాజిల్ ఫ్యూయల్స్‌కి మనం షిఫ్ట్ అవ్వాలి. బాగుంది. వినటానికి చాలా బాగుంది. అది సాధ్యమా? అంటే తొందరలో మనం ఇంకప్పుడు అంటే ఒకప్పుడు సోలార్ అంత ఎక్కడ కుదురుద్దిలే అంటే ఇవాళ మోర్ థాన్ 4000 మెగావాట్స్ పవర్ సోలార్ నుంచి మనం ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చాం. అయితే మరి మన దేశంలో ఉన్న జనాభా మొత్తానికి, మన యాక్టివిటీస్ అన్నిటికి సరిపోయేంత చేయగలమా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే దట్ ఈస్ ఏ ల్యాండ్ ఇంటెన్సివ్ యాక్టివిటీ. ల్యాండ్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో కావాల్సొస్తది. ఎక్కువ స్థాయిలో కావాల్సొస్తది. సో, ఈ రకంగా చూసినట్లయితే మనం జీఎస్టీ ది గ్లోబల్ స్టాక్ టేక్ వాస్ ది central negotiating and policy setting process that concluded at COP28 in Dubai. గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఎవరి ఇంట్రెస్ట్‌లో దెబ్బతినకుండా ఉండాలా. దెబ్బతినకుండా ఉండాలా. అప్పుడది యాక్సెప్ట్ అవుతుంది అందరికి. అది ది ఫస్ట్ ఎవర్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ది వరల్డ్స్ కలెక్టివ్ ప్రోగ్రెస్ టువర్డ్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ 2015 ప్యారిస్ అగ్రీమెంట్. బాగుంది. కానీ ఒక మానసికంగా అయితే అందరూ సిద్ధపడి ఒప్పుకున్నారు గానీ, మనం దానికి ప్రాక్టికల్‌గా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఇంకా ఏమీ డెవలప్ కాల. అందువల్ల సో, మార్పు అనేది జరుగుతూ ఉందనేది గ్రహించడం కోసం ఈ చెప్తున్నాం. ది గ్యాప్. డెస్పైట్ నియర్ యూనివర్సల్ క్లైమేట్ యాక్షన్, ది కరెంట్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్‌ఎఫిషియంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే ది మ్యాండేట్ ఏంటి? ది జీఎస్టీ అవుట్‌కమ్ వాస్ ఎ పొలిటికల్ సిగ్నల్ designed to inform and pressure countries to submit more ambitious and comprehensive climatic changes plans. చూడండి, ఇవన్నీ మరి ఇంకా ఎక్కువగా మనం దాని మీద అటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు పెట్టి ప్రాంతాల వారీగా మనం ఇవన్నీ పెట్టి సో మంచి క్లైమేట్ ప్రజలందరికీ అందించాలనేది మన సో ఎనర్జీ ట్రాన్సిషన్, బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం దాని గురించి. అలాగే విండ్ మిల్స్ కానీ, లేకపోతే పోలార్ కానీ, అలాగే హైబ్రిడ్ టెక్నాలజీస్, యూజింగ్ హైబ్రిడ్ టెక్నాలజీస్ ఇన్ సోలార్ అండ్ విండ్ మిల్స్‌ని కంబైన్డ్ చేసి తక్కువ స్పేస్‌లో మనం ఎక్కువ రకమైనటువంటి ఎనర్జీలని డిరైవ్ చేసుకొని, హార్నెసింగ్ చేసుకొని మనం ముందుకెళ్ళటానికి ఫాస్ట్‌గా. అట్లానే ట్రిప్లింగ్ ది రెన్యూవబుల్స్, డబులింగ్ ఎఫిషియన్సీ, వాటి ఎఫిషియన్సీని డబుల్ చేసి మనకి కావాల్సినటువంటి దీని మీద ఎక్కువ సాధించుకోవటం. అడాప్టేషన్, లాస్ అండ్ డ్యామేజ్.
లాస్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ది ఫండ్ ఆప్షనలైజ్డ్ COP28 స్కోర్డ్ అన్ ఎర్లీ విన్, బట్ ఎక్కువ రోజులు నిలబట్ల. ఫుల్లీ ఆపరేషనలైజింగ్ ది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. చూడండి, సో ఈ డ్యామేజ్ ఫండ్ అంటే మనం ఏదో డబ్బుల రూపంలోనే అనేది కాదు. ఇప్పుడు చూడండి, మన NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మనకు వచ్చిన ఒక అద్భుతమైన కోర్టు. అది మన పర్యావరణం కాపాడటానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ మనకి. అదేం చేస్తుంది తెలిసిన, ఒక ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుంది, ఎవడో కంప్లైంట్ పెట్టాడు, దాన్ని ఏదో మొత్తం మీద పొల్యూషన్ ఉందని. సో ఇప్పుడు అది క్లీన్ చేయడానికి అయ్యే కాస్ట్ మొత్తం కాంపెన్సేషన్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్స్ అని వాడి దగ్గర వసూలు చేయాలి. ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో మర్డర్ చేసిన వాడికి ఎంత వేస్తారు ఫైన్? ఒక 10,000, 20,000, 50,000 వేస్తారు. అలా వేస్తే పర్యావరణం ఎప్పటికి బాగుపడాలా? ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కాస్ట్స్ అంటే ఆ విషయంలో ఒకటి చెప్పింది నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి, మన నాగపూర్లో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఆక్వా ఫార్మ్స్ ఉన్నాయి. ఆక్వా ఫార్మ్స్ వల్ల మీరు బాగా ఫారిన్ కరెన్సీ బాగా వస్తుందని బాగా వేస్తున్నారు. అయితే దీనిలో వల్ల జరిగే ఇకలాజికల్ డ్యామేజ్ ఎప్పుడన్నా చూసారా అని వాళ్ళు ఒక లెక్కేసి చెప్పారు. నీకు 13,000 ఫారిన్ కరెన్సీ వస్తే 29,000 కోట్లు నీకు ఇకలాజికల్ డ్యామేజెస్ జరుగుతున్నాయి. ఆ స్థాయిలో ఉందంటే ఎప్పుడో ఒకసారి డివాస్టేషన్ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కాస్ట్ లాగా వీటి ప్రొటెక్షన్కి ముందు నుంచి ఒక ప్రిపరేటరీ ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి. సో ఇవి చాలా అవసరం. ఇది హిమాలయాల్లో అక్కర్లేదుగా, ఎక్కడైతే ఆక్వాకల్చర్ చేస్తున్నామో అక్కడ ఆ ఫండ్ అందుబాటులోకి తేవాలి. సో దాని మార్గాలు మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ ప్లాన్స్తో మనం ముందుకెళ్ళాలి. సరే, అట్లానే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో ఈ రకంగా ఇక 1.5 degrees విషయంలో మనకి ఏం జరుగుతుంది? 1.5 degrees లిమిట్ నేను ఒక 15 సంవత్సరాలుగా చెప్తున్నా, ఎక్కడికి లెక్చర్స్ ఇవ్వటానికి వెళ్ళినా ఈ సీడ్ ఒకటి ఇంపార్టెంట్ అయిపోవటమే కాదు, నెక్స్ట్ జనరేషన్ ఇవ్వదు. ఇక అయ్యే తిని పెరిగినోడు కూడా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉండదు. వాడికి హ్యూమన్ రేస్ కూడా ఆ రకంగా ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. అది గుర్తించండి. సో గ్లోబల్ వార్మింగ్ని ఆపాలి మనం అని ఇట్లా మనం అనేక విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు COP30లో ప్రైమరీగా ఏం జరిగింది అని అంటే ఇంప్లిమెంటేషన్ చేయటం ఎట్లాగా, అది ఫస్ట్ టైం ఫోకస్ లోకి వచ్చింది. అంతకుముందు ఇండియన్ పార్టిసిపెంట్స్ ప్రపోజ్ చేస్తే అసలు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ పెట్టండి GEP అని మన వాళ్ళు ప్రపోజ్ చేస్తే అసలు ఎవడు ఒప్పుకోలేదు. దాన్ని చేద్దాం అన్నారు, అయిపోయింది. సో అలాగే సో ఫారెస్ట్స్ అండ్ రెసిలియన్స్, ద గ్లోబల్ స్టేకర్స్. సో ఎంఫసిస్ ఆన్ protecting the nature and ecosystems is highly relevant to COP30's location. అంటే అక్కడ మన బ్రెజిల్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ద వరల్డ్, బ్రెజిల్. సో మరి అక్కడే పెట్టాం మనం. మన దేశంలో కూడా 2 హాట్స్పాట్లు ఉన్నాయని చెప్పుకున్నాం. మరి మనం అందులో డెఫినెట్గా అందులో ఏం జరగబోతుంది, మన భారతదేశంలో మన యొక్క రోల్ ఎంత అనేది మనం జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ రకంగా మనం we know where we are falling short and here is the global to-do list. సో మనం చాలా చేస్తుంటాం. రేపు డిసెంబర్ వచ్చింది కదా, డిసెంబర్ 31కి చాలా చెప్తాం. రేపటి నుంచి అది కొత్త సంవత్సరంలో అయింది, అది ఇవన్నీ మానేస్తాం, అవన్నీ చేసేస్తాం. ఏముండదు, తెల్లారు లేచి మళ్ళీ ఆడు పనికాడి వెళ్తారు. అలాగే ఇది కూడా అయిపోకుండా, ఇది డెవలపింగ్ కంట్రీస్, గుర్తుపెట్టుకోండి, డెవలపింగ్ కంట్రీస్ కనుక ఇంప్లిమెంట్ చేసి ఒత్తిడి చేస్తే డెవలప్డ్ కంట్రీస్ మీద వాళ్ళందరూ ఒప్పుకుని తీరాలి. ఆ లైన్లో మనం ఈ అభివృద్ధిని సాధించటానికి మనకి
అవకాశం వస్తుంది. సో, మన ఇండియా స్టాండ్ ఒక్క నిమిషం మనం మాట్లాడుకుని, సో, ఎక్కువగా ఇదవ్వకుండా, సో, ఇండియా స్టేట్మెంట్ డెలివర్డ్ బై ఇట్స్ అంబాసిడర్ ఏం చెప్పాడు? ఫర్మ్‌లీ రూటెడ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ అండ్ ది నీడ్ ఫర్ డెవలప్డ్ నేషన్స్ టు డెలివర్ ఆన్ దేర్ ప్రామిసెస్. మీరు ఏం చెప్తున్నారో అందులో మీరు కొంత చేసి చూపించండి. ఏ కన్సిస్టెంట్ స్టాండ్స్ ఫర్ ది గ్లోబల్ సౌత్. ఆ విధంగా ఉండాలి. క్లైమేట్ ఫైనాన్స్ డెలివరీ. సో, ఇప్పుడు మనం ఈ క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఇది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ హోల్స్ ఇయే కాకుండా సైక్లోన్ వస్తే జాగ్రత్తలు ఏంటో మనం తీసుకుంటున్నాం. అసలు అప్పర్ క్లైమేట్ అనే దాన్ని మార్పులకి అనుగుణంగా మనం ఎట్లా మారుతున్నాం. సో, నువ్వు వాటికి సంబంధించినటువంటి ఆ వాటర్ వేఅవుట్స్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది. అంటే అక్కడ బ్లేమ్ చేయటం అని కాదు ఆ ప్రభుత్వాలని, ఆ స్థాయి కాదు. అక్కడ హైదరాబాద్‌కు వర్షం వస్తే పరిస్థితి ఏంటి? అవుట్‌లెట్‌లేయి. చెరువులు పూడ్చి కట్టుకున్న ఇళ్ళల్లోకి నీరు పల్లమెరుగని ప్రకృతికి తెలుసది ప్రిన్సిపుల్. సో, మొత్తం మునిగిపోవాల్సిందే. సో, ఇప్పుడేదో మనం కొద్దిగా గిన్స్ కొన్ని చోట్ల అన్ని కట్టి చేశారు కాబట్టి, ఆ విధంగా అట్ట సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. అట్లనే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అది కూడా మంచిది కాదు. సో, ఈ రకంగా మనం adequate, predictable and concessional climate finance to the developing and underdeveloped countries. సో, ఈ రకంగా మనం చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ కొన్ని టైం ఉంటే చెప్పుకోవచ్చులే అన్నట్టుగా కొంతమంది దేశాల అగ్రనేతలు పంపించినటువంటి మెసేజ్‌లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది. సో, ఇక్కడికొస్తే మనం ఫైనాన్స్ అండ్ ఈక్విటీ వచ్చేటప్పటికి మరి ఈక్విటీ లేకుండా ఈక్వల్‌గా మనం అమెరికాతో కంట్రిబ్యూట్ చేయగలమా? రష్యాతో కంట్రిబ్యూట్ చేయగలమా? ఇటు మన స్టాటస్‌కి సంబంధించి, మన శక్తి సామర్థ్యాలను బట్టి ఆ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఇక్కడ కంట్రిబ్యూషన్స్ కూడా అలాగ ఉండాలా అనేటువంటి ఇట్లా. ది ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ట్రాపికల్ ఫారెస్ట్‌లను మనం పోగొట్టుకుంటే అసలు బయోడైవర్సిటీ అన్నదే భూమి మీద లేదు. ఒకప్పుడు మెక్సికోలో ఆ పరిస్థితి వచ్చింది. పొటాటోస్, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అనే ఒక జబ్బు ద్వారా నెక్స్ట్ పంటకి లేనే లేదు. ఆ పంటకి సీడ్ లేదు, పొటాటో సీడ్. సో, ఏం చేయాలా అని అందరూ కలిసి అంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ సైంటిస్ట్స్ అక్రాస్ అమెజాన్, అక్రాస్ కంట్రీస్ అన్ని తిరుగుతా ఉన్నారు. మెక్సికోలో ఒక చిన్న పల్లెటూరులో లాంటి దాంట్లో ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ప్లేస్‌లో వీళ్ళెళ్లి పొద్దున్నే టిఫిన్ చేయాలంటే అలాగ చక్కగా పూరీలు, పొటాటో కర్రీతో తింటున్నారు ఆళ్ళందరూ. ఇదేందిది పొటాటో యాడుంది మీ దగ్గర అంటే, మా బ్యాక్ యార్డ్స్ అన్నిట్లోనూ పొటాటో ఉంటది. ఇదిగో ఇక్కడ ఈ స్ట్రెచ్ ఆఫ్ ఫారెస్ట్‌లో అన్నీ వైల్డ్ వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయి. అంటే హమ్మయ్య! వాళ్ళ ప్రాణాలు లెగిసొచ్చినాయి. అలాంటి అప్పుడు ఫారెస్ట్ నుంచి తెచ్చుకొని నువ్వు ఇయన్నీ మళ్ళీ అగ్రికల్చర్ సైంటిస్ట్‌లు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్ని పెంచారు. అయితే ఇక్కడ గమనించండి. మనకి ఫారెస్ట్‌లు ఎందుకు కావాలి? చాలామంది ప్రశ్నిస్తా ఉంటారు. మనుషులకి ఇల్లు లేక చస్తుంటే ఫారెస్ట్ అంటే ఏం చేసుకుంటాడు ఈడని. ఇది పోయినప్పుడు నీకు ఫుడ్ గాని 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయండి ఫారెస్ట్‌ల్లో. 50,000 వెరైటీస్ ఉన్నాయి. ఒక ట్రైబల్ మ్యాన్ ఫ్రమ్ లంబసింగి ఏరియా కలెక్టెడ్ 42 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్. 42 వెరైటీస్ మిల్లెట్స్ చేసి మిల్లెట్ జీన్ బ్యాంక్ అనేది తయారు చేశాడు. ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది వాడికి. వాడికి చదువు రాదు. సో, అట్లాంటి శక్తులు చాలామంది ఉన్నారు. దే ఆర్ రియల్లీ గ్రేట్ పీపుల్. సో, ఇలాంటివన్నీ మనం గుర్తిస్తా ఉండాలి. అప్పుడప్పుడు అలాంటియన్నీ చదువుతూ ఉండాలి. మీరు కూడా సందర్భం వచ్చినప్పుడు అంతా అలాగే ఎక్స్‌ప్లెయిన్ అయింది. చైనా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్‌లో ఏ రకంగా జరిగిందనేది మనం తెలుసుకున్నాం. సో, ఈ రకంగా ఏంటంటే మనం ఆ ఎఫర్ట్స్ ఊరికనే ఫెర్టైల్‌గా జరిగిపోతున్నాయా? లేదా ఆళ్ళేదో కబుర్లు చెప్పుకోవటానికి చేస్తున్నారా అని కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల తరం ఇది. అభివృద్ధి చెందుతున్న దేశాలు నిలదీయటం వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా మార్పులనేవి సాధ్యపడినాయి.
వస్తున్నాయి, యాటిట్యూడ్స్ కూడా మారుతున్నాయి. అదే మనకి ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీలో ఉండాలి అని సిఓపి హైలైట్ చేసింది. అది డెఫినెట్గా మనం అందరం అభినందించాల్సినటువంటి అంశం. సో లెట్ us బి దానికి కాంటెంపరీగా మనం కూడా ఈ దీంట్లో ఉండటం అనేది మన అదృష్టం. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురుగారు లక్ష్మణరావు గారు, నేను కూడా ఇంతకు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి జేవీవిలో చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సో ప్రజల్లోకి సైన్స్ని తీసుకెళ్ళటంలో అందరికంటే ముందున్నటువంటి సంస్థ జేవీవి. సో దీని ద్వారా మన సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీతో నాకు కలిసి దీని మీద అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. స్వామి గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కటి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు రమణ ప్రభాత్ గారిని వారి యొక్క వెబినార్ని స్టార్ట్ చేయవలసింది కోరుతున్నాను. రమణ ప్రభాత్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఇద్దరు వక్తలు మాట్లాడిన దాని మీద ఎవరికైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మీరు బాక్స్లో పెట్టినట్లయితే అవి కూడా నివృత్తి చేస్తారు వక్తలు ఇద్దరు కూడా. ఇది గమనంలో ఉంచుకొని మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పి దీనికి సహకరించమని చెప్పి కోరుతున్నాను. రమణ ప్రభాత్ గారిని ప్రారంభించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ఈ వెబినార్ లో పాల్గొంటున్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదే ఇప్పుడు చాలా సమయం అయింది, ఇంకా మనం సమయం లేదు మిత్రమా అనుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాలంటే అనేక విషయాలు మనం మాట్లాడచ్చు. అది ఒక ప్రొలాంగ్ డిస్కషన్ గా ఉంటుంది. ఆ విధంగా కాకుండా మన ఈ టాపిక్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇచ్చిన అరగంట కన్నా తక్కువ సమయంలోనే మనం ఏ కోణంలో ఈ కాన్ఫరెన్స్ చూడాలి, ఏ విధంగా దీన్ని మనం అనలైజ్ చేయాలనే దానిలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే లక్ష్మణరావు గారు అలాగే ముందు మాట్లాడిన ప్రొఫెసర్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇది ఏ కాంటెక్స్ట్ లో జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, దాని రెలవెన్స్ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ చెప్పారు. 72 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, 92 రియో కాన్ఫరెన్స్, అక్కడే యుఎన్ఎఫ్సిసి అన్నది ఫామ్ అయింది. దాని తర్వాత ఆ యుఎన్ఎఫ్సిసిని ఇంప్లిమెంట్ చేయడానికి సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నది అప్పటి నుంచి జరుగుతున్నాయి. అనేక ప్రదేశాల్లో జరుగుతున్నాయి. మన సిఓపి 30 అన్నది జరిగింది. అలాగే మరొక 2 ముఖ్యమైన ఒడంబడికలు కూడా వచ్చాయి. వాటి పేర్లు కూడా ప్రస్తావించారు. ఒకటి క్యోటో ప్రోటోకాల్ 97లో స్టార్ట్ అయ్యి 2005 నుంచి అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో. ఈ 2 కూడా క్యోటో ప్రోటోకాల్ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలన్నది అయితే, ప్యారిస్ అగ్రిమెంట్ లో గ్లోబల్ వార్మింగ్ ప్రీ ఇండస్ట్రియల్ ఎరా కన్నా టెంపరేచర్స్ ని లిమిట్ చేయాలి. మాక్సిమం 2 degrees 1.5 degrees వరకు దాన్ని నియంత్రించాలి. అంతకన్నా పెరగకుండా ఉండేటందుకు అన్ని దేశాలు కూడా కృషి చేయాలని చెప్పి అనుకున్నాయి. అయితే వీటన్నిటిలో భాగంగా ఈ జరుగుతున్న ఎఫర్ట్ లో కూడా మనం ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టే ప్రయాణం సాగుతూ వస్తుంది. కొంతవరకు కొన్ని దేశాలు కమిట్మెంట్ ఇచ్చిన దేశాలు ఆ టార్గెట్స్ కొంతవరకు ఫుల్ఫిల్ అయినప్పటికీ కూడా ఇంకా అనేక హర్డిల్స్ ఉండడం వల్ల పూర్తిగా 2030 కల్లా ఏదైతే మనం ఎమిషన్ రేట్ ని 50% కట్ చేయాలనుకున్నామో, అలాగే గ్లోబల్ టెంపరేచర్స్ ని తగ్గించాలనుకున్నామో, వీటిలో పూర్తి స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆ సందర్భంలోనే ఈ సిఓపి 30 అన్నది బ్రెజిల్లో జరిగింది. ఇందాక చెప్పారు, బ్రెజిల్లో ఒక అమెజాన్ అడవులో ఉన్న ప్రాంతంలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ దానిలో ఉండే మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, లోలా ప్రభుత్వానికి ముందు బోల్సోనారో అని చెప్పి అక్కడ ఉండే ఒక రైట్ వింగ్ ప్రభుత్వం అనేది బ్రెజిల్లో అధికారం ఉండేది. వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్ని పూర్తిగా ఎంఎన్సీలకి ఇచ్చి వాటిని కొట్టడానికి, వాటిని పూర్తిగా ధ్వంసం చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో అక్కడ ఒక తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉండే ఇండిజినస్ పీపుల్ కూడా చాలా తీవ్రమైన స్ట్రగుల్ చేయడం, ఆ తర్వాత కాలంలో బోల్సోనారో ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం కూడా అయ్యింది. ఆ సందర్భంలో బ్రెజిల్లో అటువంటి ఏదైతే క్లైమేట్ చేంజ్ డినయర్స్ ఉన్నారో, అంటే ఇది ఒక్క బ్రెజిల్కే పరిమితం కాదు, ఇందాక ట్రంప్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ట్రంప్ లాంటి వాళ్ళు, అలాగే యూరోప్ లో ఉండే కొన్ని రైట్ వింగ్ పార్టీస్ కూడా క్లైమేట్ చేంజ్ ని ఒక సమస్యగా వాళ్ళు
పరిగణించకపోవడమే కాకుండా క్లైమేట్ చేంజ్ని ఒక ట్రాష్గా కొట్టిపారేయడం, దానివల్ల దానికి చేయాల్సిన కృషి కానీ దాన్ని ఎదుర్కోవడానికి ఎఫర్ట్స్ పెట్టాలనే పరిస్థితి కూడా అవసరం లేదని చెప్పి వాదించే ఒక తీవ్రమైన రాజకీయ విధానాలు ఉన్న పార్టీలు యూరోప్లోను, అలాగే ట్రంప్, అలాగే లాటిన్ అమెరికాలో బోల్సోనారో లాంటి వాళ్ళు, అలాగే అర్జెంటీనాలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అటువంటి ఒక రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్న సందర్భంలో అమెజాన్లోనే ఈ కాన్ఫరెన్స్ లో ప్రపంచంలో చాలా దేశాలు పాల్గొనేటట్లు ఇందులో చేసి ఒక అంగీకారానికి రావడం ఇది ఒక విజయానికి మనం సూచికగా భావించవచ్చు. అందులో అనేకమైన విషయాల్లో ముందడుగులు ఉన్నాయి, కొంత ఎటు లేని నిశ్చల స్థితిలో ఉంది, కొన్ని వెనకడుగులు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే అమెరికా అధ్యక్షులు దీనికి రాకపోయినప్పటికీ కూడా అమెరికాలో చాలా రాష్ట్రాల గవర్నర్స్, కాలిఫోర్నియా కానీ టెక్సాస్ కానీ అనేక రాష్ట్రాల గవర్నర్లు ఇండిపెండెంట్ గా మా స్టేట్స్ తరఫున ఇందులో పాల్గొనడానికి ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఓవరాల్ గా బ్రెజిల్ దీన్ని ఒక మల్టీలాటరల్ డిస్కషన్ గా, అంటే దీన్ని మ్యూటిరావో డిస్కషన్ ఎజెండా అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు. అంటే అందరి సమ్మతితో, అందరి సహకారంతో, అందరి అంగీకారంతో అందరినీ భాగస్వామ్యులు చేస్తూ చేసే డిక్లరేషన్ గా వాళ్ళు దీన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ రకంగా తిరిగి ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమస్య మీద మళ్ళా ఆలోచన చేయాలని చెప్పి కానీ ఆ రకమైన విధానాలు అవలంబించాలని కానీ చేసిన డిక్లరేషన్ కాబట్టి ఆ రకంగా తిరిగి ప్రపంచంలో ఉండే అమెరికా ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ దేశాలు కూడా పూర్తి స్థాయిలో ఈ పాల్గొనడం జరిగింది. అమెరికా దాదాపు ఇందులో పాల్గొనకపోవడం వల్ల ఒక ఏకాగ్గానే మిగిలింది. అమెరికా ట్రాక్ రికార్డ్ మనందరికీ తెలిసిందే. క్యోటో ప్రోటోకాల్లో 2 సార్లు జాయిన్ అవ్వడం వెళ్ళడం ఈ రకంగా పలు సందర్భాల్లో చేస్తున్నారు. అలాగే ఏ పారిస్ ఒప్పందానికి కానీ క్యోటో ప్రోటోకాల్లో సంబంధించిన ఏవైతే తప్పనిసరిగా చేయాల్సిన ఎమిషన్ రేట్స్ మీద కానీ, అలాగే గ్లోబల్ కమిట్మెంట్స్ మీద కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించడం కానీ, దాన్ని సహకరించే పరిస్థితి కానీ వాళ్ళు చేయకపోవడం, దాదాపు ఈ క్లైమేట్ విషయంలో మనం ఈ డిస్కోర్స్ చూస్తున్నాం. లాంగ్వేజ్ క్లైమేట్ చేంజ్ తో స్టార్ట్ చేసాం, తర్వాత క్లైమేట్ కంట్రోల్ అంటున్నాం, దాని తర్వాత క్లైమేట్ యాక్షన్ అన్నాం, ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్స్ కి వరకు వచ్చింది, క్లైమేట్ జస్టిస్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ మొత్తం క్రమంలో అమెరికా ఈ దాదాపు ఈ విషయంలో ఏకాగ్గా మారడం అన్నది ఒక ఈ కాన్ఫరెన్స్ లో మనం గమనించదగ్గ విషయంగా ముందుకు వచ్చింది. అయితే ఇంకొక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ప్రపంచంలో మన అందరికీ తెలుసు ఒక మార్కెట్ ఎకానమీ ఒక మోడల్ గా కొనసాగుతుంది. మార్కెట్ ఎకానమీలో ఈ సమస్యకు పరిష్కారం ఉందా అనేది ప్రశ్న ఇప్పుడు ఆ మార్కెట్ ఎకానమీలో అవలంబించిన దేశాల్లో ఉన్న ప్రజలు, దాన్ని సమర్థించిన ప్రజలే కూడా అడగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎకానమీ బేసిక్ గా ప్రాఫిట్ ఓరియంటేషన్ కోసం రన్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రొడక్షన్ ఆఫ్ కమోడిటీస్ ఉన్నాయో దాన్ని అవసరానికి మించి కూడా ఉత్పత్తి చేయడం, ఆ రకంగా మరింత కన్జ్యూమర్ తో దాన్ని కొనిపించే ప్రయత్నం చేయడంతో ఈ ఓవర్ ప్రొడక్షన్ వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. దాని ఫలితంగా చాలా ఎక్కువ పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న విషయం అక్కడ ఉండే దేశాల్లోనే ప్రజలకు అర్థమయ్యే ఒక గ్రీన్ ఎజెండా ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ క్యాపిటలిజం కానీ సస్టైనబుల్ క్యాపిటలిజం కానీ అని చెప్తున్నారో అవన్నీ కూడా జరగట్లేదు అన్న విషయాన్ని అక్కడ ఉండే ప్రజలు గమనించారు. అందుకే క్యాపిటలిస్ట్ దేశాల్లో ఉండే చాలా మంది ఇప్పుడు అసలు మాకు డీగ్రోత్ ఎకానమీ కావాలన్నారు. అంటే ప్రపంచం చెప్తున్న గ్రోత్ ఎకానమీతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరిగి చాలా పెను ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి అసలు మాకు గ్రోతే వద్దు, మాకు డీగ్రోత్ మోడల్ కావాలని చెప్పి జపాన్ లో ఉండే అనేక రచయితలు క్యాపిటలిజం మీద పుస్తకాలు రాశారు. మీరు చెప్తున్న గ్రోత్ అనేది అనవసరమైన విషయం, అది మాకు నష్టమే కలిగిస్తుంది అనే మాటలు కూడా రావడం, ఆ అటువంటి డిస్కషన్ కూడా వచ్చింది. ఇన్నాళ్ళు ఒక సస్టైనబుల్ క్యాపిటలిజాన్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఒక గ్రీన్ క్యాపిటలిజాన్ని క్రియేట్ చేయొచ్చు అని ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన నిజం కాదని సాక్ష్యాలతో కూడా నిరూపితమైంది. ఎందుకంటే ఇందాక క్లైమేట్ ఫైనాన్స్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే గత 20-30 సంవత్సరాలుగా క్లైమేట్ ఫైనాన్సింగ్ కానీ క్లైమేట్ కోసం ఖర్చు పెడుతున్న ఫండ్ కానీ 90% ప్రభుత్వాలే ఖర్చు పెట్టాయి, ఇంకొక 5-6% పబ్లిక్ ఫండ్ నుంచి వచ్చింది. ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వ్యాపారం చేస్తున్నాయో వాళ్ళు ఈ క్లైమేట్ ఫండ్ గురించి కానీ క్లైమేట్ ప్రొటెక్షన్ గురించి కానీ చేసిన ఖర్చు దాదాపు శూన్యమని లెక్కలతో సహా పూర్తిగా తేలింది.
ఒకవేళ ఒకవైపు అసలు క్లైమేట్ సస్టైనబిలిటీకి ఫండ్స్ ఇవ్వకపోగా, ఖర్చు పెట్టకపోగా, రెండు క్లైమేట్ విధ్వంసానికి ఎవరైతే కృషి చేస్తున్నారో అటువంటి కంపెనీస్కి అటువంటి కంపెనీస్ లో వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, అటువంటి కంపెనీస్ ని ఎక్కువగా ప్రోత్సహించడం అన్నది కూడా ఈ మార్కెట్ మోడల్లో జరుగుతుంది. ఈ డిస్కషన్ కూడా యూరోప్ లో ఉండే అనేక దేశాల్లో, లాటిన్ అమెరికా ఉండే అనేక దేశాల్లో కూడా రావడం జరిగింది. కాబట్టి అటువంటి ఎకనామిక్ కండిషన్ లో కూడా ఈ COP30 అన్నది బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో ఉండే రాజకీయ పరిస్థితి కూడా చెప్పాను. అలాగే ఈ మొత్తం ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, UNFCC కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, ప్యారిస్ అగ్రిమెంట్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఇందాక నేను చెప్పినట్టు 2 అడుగుల ముందుకు 1 అడుగు వెనక్కి అన్న పరిస్థితిలో వచ్చి అవి ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నాయో, ఎందుకంటే వాటి టార్గెట్స్ అచీవ్ చేయలేకపోవడానికి కారణం ఒకటి అమెరికా లాంటి దేశాల సహాయ నిరాకరణ, 2 ఒక ఈ మొత్తం ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవన్నీ కూడా ఈక్వల్ యార్డ్ స్టిక్స్ ను ఫాలో అవ్వాలనే ఒక వింతవాదన కూడా ఆ దేశాలు అనేక సార్లు తెర మీద తీసుకొచ్చాయి. ఈసారి కూడా తీసుకొచ్చాయి. కానీ ఈసారి ఆ వాదన కొంత మిగతా గ్లోబల్ సౌత్ అని చెప్పుకున్న దేశాలు గట్టిగానే దాన్ని తిరస్కరించి ఆ రకంగా అది కూడా ఒక అచీవ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ వాదనలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి, చాలా మంది పర్యావరణవాదులు మనలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇందులో సమానమైన కృషి చేయాలని చెప్పి. కానీ ఎన్విరాన్మెంట్ ని ఎక్కువగా డిస్ట్రాయ్ చేసి, ఎక్కువగా నాశనం చేసిన దేశాలు, అలాగే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెంది ఉన్న దేశాలు, పేదరికంతో ఉన్న దేశాలు, ఉద్యోగాలు కల్పించాల్సిన దేశాలు, 2 కూడా క్లైమేట్ కోసం అంతే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, లేదా అదే రకమైన కృషి చేయాలన్న వాదనలో చాలా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు తీవ్ర నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఎక్కువగా పర్యావరణానికి నష్టం చేశారో దానికి మన దగ్గర ఒక యార్డ్ స్టిక్ ఉంది. పెర్ క్యాపిటా ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేస్తున్నారు అనేది. ప్రపంచంలో 30% వస్తు ఉత్పత్తి చేస్తున్న చైనాకి 3 రెట్లు కార్బన్ ఎమిషన్స్ అమెరికా పెర్ క్యాపిటా ఎమిషన్స్ చేస్తుంది. ప్రపంచంలో ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ చైనా చేస్తుంది. తర్వాత భారతదేశం, అమెరికా భారతదేశం అని చెప్తున్నప్పటికీ కూడా చైనా భారతదేశం జనాభాలో సుమారు 150 కోట్లకు దాటి ఉంటే అమెరికా జనాభా సంగతి మనకు తెలిసిందే. అలాగే వస్తు ఉత్పత్తిలో కూడా చైనా ప్రపంచం వాడే వస్తువుల్లో 30% వస్తువులు చైనా ఉత్పత్తి చేస్తుంటే తప్పనిసరిగా మిగతా కంట్రీల కన్నా ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అవి కాకుండా ఈ భారతదేశం చైనాల మీద సాఫ్గా చెప్పు వీళ్ళు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయం వల్ల ఎక్కువగా మీథేన్ లాంటి గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు ముఖ్య బాధ్యులు అని చెప్పి భారతదేశం చైనాల వైపు అమెరికా చాలా ఏళ్లుగా, యూరోపియన్ యూనియన్ కూడా దాదాపు అదే వాదన చేస్తూ వీళ్ళు ఈ గ్యాసెస్ ని తీవ్రంగా తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక్కడ ఉండే ప్రజల తాలూకా ఆహారం, అలాగే ఇక్కడ ఉండే ప్రజల యొక్క కనీస భద్రత, ఉద్యోగం లాంటి సమస్యల వల్ల ఉత్పత్తి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతుంటే అక్కడ ప్రజలు లగ్జరీ కోసం ఉత్పత్తి చేస్తున్న గ్యాసెస్ గా అవన్నీ ఉన్నాయి. కాబట్టి రెండింటిని ఒకే యార్డ్ స్టిక్ లో చూడాలి అనే వాదనలో కూడా చాలా అసమంజసమైన వాదన. అందుకని ఎవరైతే ముందుగా ఈ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారో, అలాగే ఎక్కువ ఎన్విరాన్మెంట్ వినాశనం కారణమవుతున్నారో వాళ్ళు ముందు పాత్ర వహించాలి. 2 ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో వాటికి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఒక ముఖ్యమైన లీడ్ వాళ్ళు తీసుకుని ఆ విధంగా కల్పించాలనేది. అందుకనే ఈ కాన్ఫరెన్స్ లో క్లైమేట్ ఫైనాన్స్ కానీ, క్లైమేట్ అడాప్టేషన్ ఫండ్ కానీ కూడా తేవాలి. అది చెప్పారు ఇందాక 1.3 ట్రిలియన్ 2035 కల్లా చేయాలన్నారు. అయితే దానిలో కూడా చిన్న ఉంది. అది ఫండ్ కింద, గ్రాంట్ కింద ఇస్తారా, అది ఫైనాన్స్ కింద చేయడం అంటే అప్పుల కింద ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. అప్పుల కింద ఇస్తే మళ్ళా తిరిగి ఆ దేశాలు అప్పుల చట్టంలోనే గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఫండ్ కింద, ఒక చేయూత ఇచ్చే గ్రాంట్స్ కింద ఇవ్వగలిగితే ఆయా దేశాలు దాని నుంచి వాళ్ళతో సమానంగా క్లైమేట్ చేంజ్ కోసం పోటీ పడవచ్చు తప్ప కేవలం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే లోన్స్ ద్వారా కానీ, దేశాలు ఇచ్చే లోన్స్ ద్వారా కానీ ఇచ్చినట్లయితే అది మళ్ళా తీవ్రంగా అప్పులు ఊబిలో కూరుకుపోయినట్టు చేస్తుంది. కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సందర్భంగా ఒక రోడ్ మ్యాప్ గురించి బ్రెజిల్ పట్టుబట్టింది. ఈ కార్బన్ ఎమిషన్స్ మీద కానీ, అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి ఇందాక చెప్పారు. ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకం ఏ విధంగా అంతమొందించాలన్న దాని మీద
ఒక రోడ్ మ్యాప్ కావాలని పట్టుబట్టింది. కానీ అమెరికా సలహాతో పనిచేసే యూరోప్ దేశాలు దాన్ని కొంత వ్యతిరేకించాయి కాబట్టి అది కొంత పూర్తి స్థాయిలో దాని మీద ఒక క్లారిటీ రాలేకపోవడం కూడా ఈ సందర్భంగా ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఆ విషయంలో పూర్తి స్థాయి ముందడుగు ఈ కాన్ఫరెన్స్ లో లేదు. అలాగే గ్లోబల్ సౌత్ అని చెప్పబడే దేశాలు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, భారతదేశం పూర్తి స్థాయిలో ఎండగట్టకపోయినప్పటికీ కూడా కొంత పాజిటివ్ విషయం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ లో బేసిక్ అని ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా కలిపి గ్లోబల్ సౌత్ యొక్క వాదాన్ని, గ్లోబల్ సౌత్ యొక్క ఆర్గ్యుమెంట్ ని ముందు ప్రవేశపెట్టాయి. ఆ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఏవైతే యూరోపియన్ యూనియన్ దేశాలు భారతదేశం, చైనా లాంటి దేశాల మీద ఏవైతే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడతాయో వాటి మీద లెవీ వేయాలనే ప్రతిపాదనలు అంగీకరించేటట్టు చేయాలన్న దాన్ని అవి సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాటిని పూర్తిగా వదులుకునే పరిస్థితిలో ఈ లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ అనే గ్రూప్ కూడా ఫామ్ అయింది. వాళ్ళు ఇప్పటికిప్పుడు అవన్నీ కూడా ఆపే పరిస్థితి కానీ అంత ఆర్థిక వెసులుబాటు కానీ వాళ్ళకి లేదు. అటువంటి వాటి మీద లెవీ వేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం అనే పేరుతో ఈ దేశాల ప్రజల్ని, ఈ దేశాలని కూడా తీవ్రంగా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ట్రేడ్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించాలని గ్లోబల్ సౌత్ తరఫున వీళ్ళు చేసిన దాన్ని తిరస్కరించడం కూడా ఒక పాజిటివ్ అచీవ్మెంట్ గానే చూడొచ్చు. అలాగే ఈ గ్లోబల్ సౌత్ చేస్తున్న వాదన ఏంటంటే ఈక్విటబుల్ రోల్ ఉండాలి, అంటే సమానమైన రోల్ కాదు, వాళ్ళ స్థాయికి తగ్గ రోల్, అంటే ఎవరైతే ఎక్కువ పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉన్నట్టు, అలాగే ఎక్కువ కారణభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేసేటట్టు ఆ ఈక్విటబుల్ షేర్ అనేది వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి గ్లోబల్ సౌత్ దేశాలు చేస్తున్న వాదనని ఇండియా, చైనా ఆధ్వర్యంలో ఉండే బ్లాక్ అంతా కూడా కొంత ముందుకు తీసుకొచ్చింది. దాన్ని కూడా యూరోపియన్ యూనియన్ కానీ వెస్ట్ కానీ కూడా రెసిస్ట్ చేసి ఆ రకంగా చివరికి వాళ్ళ రోల్ అంగీకరించడంతో క్లైమేట్ ఫైనాన్స్ అనే దాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది ఏ రూపంలో వచ్చేదన్నది వచ్చే 2 సంవత్సరాల్లో అది పూర్తి స్థాయిలో మనకి అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అలాగే ఈ సందర్భంగా ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఈ దేశాలు ఎలాగా దీని నుంచి బయటపడాలనే దాని మీద కూడా చర్చ చేశారు. సోలార్ గురించి ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు. ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రపంచంలో ప్రయత్నాలు అవుతున్నాయి. చైనా ఒక గత 10 సంవత్సరాల్లో ఒక రెవల్యూషనరీ చేంజ్, అంటే ఎవరికి అందనంత ఎత్తులో చాలా విపరీతమైన ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో మార్పులు చేసింది. మన కళ్ళెదుటే జరిగిన మార్పులు 887 గిగావాట్స్ పవర్, అంటే దాన్ని మనం ఊహించుకునే విధంగా చెప్పాలంటే యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ ఇప్పుడు ఎంతవరకు సోలార్ ఉన్నాయో దానికి 2 ఇంతలు ప్రొడక్షన్ ఒక్క చైనాలో గత 10 ఏళ్లలోనే రావడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్న సోలార్ లో కానీ, అలాగే విండ్ పవర్ లో కానీ, అలాగే ఈవీ బ్యాటరీస్ లో కానీ సుమారు 80% ఉత్పత్తి అనేది చైనాలోనే జరిగింది. అదే విధంగా ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సోలార్ ఎక్విప్మెంట్ ని అత్యంత తక్కువ ధరకే ఇవ్వగలిగే పరిస్థితిలో ప్రపంచంలో చాలా దేశాలు, ఇప్పుడు భారత్ లాంటి దేశాలు ఇక్కడ కూడా ప్రొడక్షన్ చేస్తూనే ఇంతకు ముందంతా కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ప్రపంచంలో దాదాపు సోలార్ ప్రొడక్షన్ కి సంబంధించిన అంశాల్లో 70% దిగుమతులు చైనా నుంచే తీసుకుంటున్నాయి. ఆ రకంగా ఆఫ్రికా లాంటి దేశాలు చాలా పెద్ద ఎత్తున సోలార్ పవర్ ని వాడగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి టెక్నాలజీని మరింత ఇంప్రూవ్మెంట్ చేసి ఏదైతే కాస్ట్ మినిమైజేషన్ చేయగలుగుతామో ఆ విధంగా చేస్తే సోలార్ కానీ, విండ్ పవర్ కానీ, అదేవిధంగా అదర్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎస్ కానీ, ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్ లో మంచి సమూలమైన మార్పులు చేయడం ద్వారా కూడా రెన్యూవబుల్ ఎనర్జీని చాలా పెద్ద ఎత్తున పెంచి కార్బన్ ఎమిషన్స్ తగ్గించే అవకాశం ఉంది. అటువంటి టెక్నాలజీ ఏ విధంగా వాడచ్చు, ఎంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దానికి చైనా ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడుతుంది. ఒక ప్రపంచంలో ఈ రోజు జరుగుతున్న సోలార్ కానీ, విండ్ కానీ, ఇతర ఈవీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 75% ప్రొడక్షన్, దాని వినియోగం చైనాలోనే జరుగుతుందంటే అక్కడ ఏ స్థాయిలో దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఏ స్థాయిలో దాని మీద రీసెర్చ్ జరిగింది, ఏ స్థాయిలో దాని ప్రొడక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఎకానమీ ఆఫ్ స్కేల్స్ యూజ్ చేసి చాలా తక్కువ ధరకే వీటిని అందించగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా ఉంది. అందుకనే ఈ COP30లో చైనా ఒక
గ్లోబల్ లీడర్ గా ముందుకు వచ్చింది. అమెరికా ఏదైతే దాని నుంచి తప్పించుకుందో చైనా ఒక అడుగు ముందుకేసి 2060 కల్లా కార్బన్ న్యూట్రల్ అంటే కార్బన్ లేకుండా చేస్తామని చెప్పింది. భారతదేశం 2070 కల్లా కార్బన్ ఎమిషన్స్ 0 చేస్తామని చెప్పింది. అది ఎంతవరకు సాధ్యం అన్నది గమనించాల్సి ఉంటుంది. కానీ 2035 కల్లా ఖచ్చితంగా 10% కార్బన్ ఎమిషన్స్ ని ఇప్పుడున్న స్థాయి 2025 స్థాయి నుంచి 2035కి కనీసం 10% సాధిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఆ దిశగానే ఉన్నారు. చాలా మంది చైనా ఇంకా ఎక్కువ చేయగలదు ఇప్పుడున్న రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తో, కానీ తక్కువ టార్గెట్టే పెట్టుకున్నారని చెప్పారు. వాళ్ళు బహుశా ప్రస్తుతానికి తక్కువ టార్గెట్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఆ దిశగా 10% అచీవ్మెంట్ చేసే దిశగానే ఉన్నారు. అలాగే 2060 కల్లా పూర్తి స్థాయి కార్బన్ న్యూట్రల్ గా చేసే పరిస్థితి కూడా ఆ దారిలో ప్రయాణిస్తుంది. భారతదేశం కూడా 2070 అనే అంశాన్ని చెప్పింది. 2070కి ఆ విధంగా చెయ్యాలంటే, ఎందుకంటే భారత ఆర్థిక స్థితి చాలా మెరుగుపడుతుందని మనం పక్క క్లెయిమ్ చేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే 20 ఏళ్ళలో గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం క్లెయిమ్ చేస్తున్నాం. కాబట్టి ఈ గ్రోత్ రేట్ ని అందుకోవాలంటే తప్పనిసరిగా ఎనర్జీ సోర్సెస్ తాలూకా అవసరం, వాటి యొక్క వినియోగం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉండాల్సిన పని. మరి ఇటువంటి వినియోగం చేయాలంటే మనం ఎటువంటి ఎనర్జీ మిక్స్ ను వాడుకుంటున్నాం, ఎటువంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్ చేస్తున్నాం అనే ప్లానింగ్ కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఈ లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ మీద పెట్టడం, ఆ టెక్నాలజీ మీద ఖర్చు పెట్టడం, అటువంటి స్వదేశంలోనే అటువంటి వాటిని ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంటే తప్ప ఈ 2070 కల్లా అటువంటి స్థాయికి మనం చేరుకుంటాం అన్నది ప్రస్తుతానికైతే ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో గ్లోబల్ పాలిటిక్స్ కూడా ఒక భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్ దిశగా శిబిరాలుగా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక న్యూ కోల్డ్ వార్ ఎరా. ఇంతకు ముందే మనం చూసాం ట్రేడ్ శాంక్షన్స్ విరివిగా ఒక దేశాల మీద ఒక దేశాలు, అంటే ఇప్పటి వరకు ఎకానమీలో మార్కెట్ లో ఎవరెవరైనా ఏ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే చెప్పిన మార్కెట్ సూత్రాలు ఇప్పుడు కొన్ని దేశాలు చేసిన ఉత్పత్తుల మీద శాంక్షన్స్ వేస్తున్నాయి. దాన్ని లెవీలు ఎక్కువగా ఇంపోజ్ చేసి మనం చూసాం భారతదేశం మీద చైనా మీద 150%, 100% కూడా పన్నులు విధించే పరిస్థితి అమెరికా ట్రంప్ పరిపాలనలో శాంక్షన్స్ విధించారు. అలాగే ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో కూడా ప్రపంచ దేశాలు శిబిరాలుగా విడిపోయి ఒక న్యూ కోల్డ్ వార్ అనేది, ఎన్విరాన్మెంటల్ కోల్డ్ వార్ అనేది కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఒక శిబిరం పూర్తిగా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టవసరం లేదని, లేదా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధానాల మీద దృష్టి పెట్టాలన్న విధానంగా ప్రయాణిస్తుంటే, ఇంకొక శిబిరం అటువంటి దేశాలు ఏవైతే కాలుష్యానికి ప్రధాన కారణం అవుతున్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కి ఏవైతే ప్రధాన కారణభూతులు అవుతున్నాయో ఆ దేశాలు ముఖ్య పాత్ర వహించాలి. ఆ దేశాలు ఈ బాధ్యతలో ఇంకా ప్రముఖమైన షేర్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అలాగే క్లైమేట్ ఫైనాన్సింగ్ లో కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం అప్పులుగా ఈ క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇవ్వడం ద్వారా, లేదా క్లైమేట్ అడాప్టేషన్ ఫండ్ అప్పుల ద్వారా ఇవ్వడం ద్వారా మళ్ళా అభివృద్ధి చెందిన దేశాల మీద భారం వేస్తే అవి కూడా పూర్తిగా సస్టైనబుల్ గా అవ్వవు. కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నీతో పాటు నెక్స్ట్ ఇయర్ జరగబోయే టర్కీలో జరుగుతుందని చెప్పారు. దాని ప్రెసిడెంట్ పోస్ట్ కూడా తీవ్రమైన పోటీ అయింది. చివరికి టర్కీలో జరుగుతున్న ఆస్ట్రేలియా దాని అధ్యక్షత వహిస్తుంది. కాబట్టి తర్వాత జరిగే దానిలో నెక్స్ట్ 2 ఏళ్లలో ఈ విధమైన పూర్తి ప్రోటోకాల్ తో ముందుకు వస్తామని చెప్పారు. కాబట్టి ఈ అంశాల మీద ఏ విధమైన క్లారిటీ ఇస్తారు అనేదే దీని పూర్తి స్థాయి సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే భారతదేశం ఒక ప్రతిపాదన చేసింది, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో వాళ్ళకి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వాటికి సంబంధించిన టెక్నాలజీ కానీ ఆ ఇన్నోవేషన్స్ కానీ అందించడం ద్వారా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కోవడం, ఆ రకంగా ఆ దేశాలు ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ ని ఎదుర్కొనే దిశగా గట్టి ప్రయత్నం చేయొచ్చు అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ లో పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. మేజర్ గా అచీవ్ అయిన సంగతి ఏంటంటే క్లైమేట్ అడాప్టేషన్ ఫండ్ కి ఇంతవరకు ఇస్తాము, ఫండ్స్ అలొకేట్ చేస్తాము, ఇంత ఇవ్వాలి అనే వాదనే తప్ప ఒక ఫిక్స్ గా ఇంత ఇవ్వగలసి ఉంటుందని చెప్పి అందులో ఎవరి బాధ్యత ఎంత అన్నది పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా క్లారిటీ లేని పరిస్థితి నుంచి క్లైమేట్ అడాప్టేషన్ కానీ క్లైమేట్ సంబంధించిన
బాధ్యతకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలే ఈ 1.3 ట్రిలియన్ టార్గెట్ అంటే 3 టైమ్స్ ఇప్పటి వరకు చెప్తున్న దానికన్నా ఇవ్వగలగాలి అని అనుకోవడం అనేది ఒక అచీవ్మెంట్ గా మనం భావిస్తే ఈ వీటిని ఎదుర్కొనే దిశగా గ్లోబల్ సౌత్ అంతా కొంతవరకు యునైట్ అవ్వడం, వాళ్ళ వాదన వినిపించడం, ట్రేడ్ శాంక్షన్స్ విషయంలో ఇప్పటికీ కూడా యూరోపియన్ యూనియన్ భారతదేశంతో నెక్స్ట్ మంత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించిన టాక్స్ ఉన్నాయి. ఆ సందర్భంగా కూడా భారతదేశం మీద కూడా పన్ను వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు కార్బన్ ఎమిషన్స్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఎక్కువగా పన్ను వేస్తాం అనే ప్రతిపాదన చేస్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళ వరకు వాళ్ళు ఏం చేసినా సరే ప్రపంచం అంతా కూడా ఇటువంటి ట్రేడ్ శాంక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం తీసుకొచ్చిన వాదాన్ని వాళ్ళు నెగ్గించుకోలేకపోవడం, ఆ రకంగా దాన్ని తిరస్కరించడం అనేది కూడా ఒక పాజిటివ్ అచీవ్మెంట్ గానే చెప్పాలి. అయితే పూర్తి స్థాయి కార్బన్ ఎమిషన్ జీరో చేయడానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ, ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని ఏ విధంగా ఎప్పటి వరకు తగ్గించాలన్న దాని మీద ఒక పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ కానీ తయారు చేసుకోలేకపోవడం కూడా దీనికి సంబంధించిన బలహీనతలు, లేదా ఇవి పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అని చెప్పడానికి కొన్ని విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం పర్యావరణానికి సంబంధించిన హితం కోరే వాళ్ళుగా, లేదా ప్రపంచంలో ఉండే పర్యావరణ పరిస్థితి మెరుగవ్వాలి అని చెప్పి అనుకునే వాళ్ళుగా ప్రపంచంలో ఉండే రాజకీయ ఆర్థిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణం అంటే మనకు సంబంధించి మనకున్న భావన మన చుట్టుపక్కల 4 మొక్కలు లేకపోతే దానికి సంబంధించిన ఒక గ్రీన్ యాక్టివిటీగా చేస్తే పర్యావరణం మెరుగుపడుతుంది అనుకునే భావన మనలో చాలా మందికి ఉంది. కానీ ఇది ఒక పర్యావరణం సంబంధించిన అంశం ఒక రాజకీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశంగా మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆర్థిక పరిస్థితే ముఖ్యంగా ఈ యొక్క ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించిన మోడల్ ని క్రియేట్ చేస్తుందని చెప్పి, ఆ మార్కెట్ ఎకానమీకి సంబంధించిన మోడల్ మారకుండా ఈ వాతావరణానికి సంబంధించిన అంశాలు మెరుగుపడే అవకాశం ఉండదన్న విషయాన్ని కూడా మనం గమనం తీసుకోవాలి. అలాగే ఈ ఏవైతే ముఖ్య కారణభూతులు అవుతున్నాయో, ఏవైతే ఎకానమీలో ఉండే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల ఏవైతే తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తున్నాయో ఎకాలజీకి, అటువంటి వాళ్ళు ఏమాత్రం పాత్ర వహించట్లేదు. ఎంతో కొంత దీని మీద పనిచేస్తుంటే ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో, ప్రజలకు సంబంధించిన పన్నులతో వచ్చిన ఆదాయాన్ని వీటికి కేటాయిస్తున్నాయి తప్ప, ఎవరైతే మెయిన్ డిస్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ పార్ట్ అండ్ పార్సల్ అవ్వట్లేదు. వాళ్ళు ఎటువంటి ఫైనాన్స్ కూడా దాని మీద ఖర్చు పెట్టట్లేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందులో వాళ్ళని తప్పనిసరిగా భాగస్వామ్యం కలిగించేటట్లు, వాళ్ళ లాభాల్లో కూడా క్లైమేట్ ఏవైతే ఉన్నాయో అడాప్టేషన్ కి సంబంధించి వాళ్ళు కూడా అందులో తప్పనిసరిగా రోల్ ప్లే చేసేటట్టు ప్రభుత్వాలు, ఆ రకంగా చేసేటట్టు ప్రజలు ఒత్తిడి తీసుకొస్తే మరింతగా ఈ క్లైమేట్ ఎజెండా ఏదైతే ఉందో, ఈ క్లైమేట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, ఇది మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఆ రకంగా క్లైమేట్ ఎజెండా కూడా బలపడే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ మార్కెట్ ఎకానమీ మోడల్ అసలు ఎకాలజీని ఇంప్రూవ్ చేస్తుందా, అది ఈ రకమైన మోడల్ తో అసలు మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చా లేదా అనేది ఒక పెద్ద డిబేట్. అది అన్ని దేశాల్లో జరుగుతుంది. ప్రజలందరి మధ్య కూడా ఆ రకమైన డిబేట్ జరగాలి. ఈ మోడల్లో అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధ్యం అవుతుందా, ఈ రకమైన మోడల్ తో అసలు మనం ఏవైతే లిమిట్ చేయాలనుకుంటున్నామో కార్బన్ ఎమిషన్స్ కానీ, అదే విధంగా గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నామో, అటువంటి పరిస్థితికి ఇవి ఒప్పుకునేటట్లు ఈ మార్కెట్ ఎకానమీ మోడల్ ఉందా లేదా అనే చర్చ కూడా మనం తీసుకోవాలి. ఆ రకమైన చర్చ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లే పని చేయాలి. సో ఇది అలాగే రాజకీయ నిర్ణయాలు కూడా చెప్పాను. ఆర్థిక వ్యవస్థతో పాటు రాజకీయ నిర్ణయాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో మనం ఎటువంటి రాజకీయ నిర్ణయాలు కోరుకుంటున్నాం అన్నది ఈ ఎజెండాలో భాగంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం. చాలా దేశాల్లో ఇప్పుడు గ్రీన్ పాలిటిక్స్ అన్నది ముందుకు వస్తుంది. గ్రీన్ పార్టీలు, సోషలిస్ట్ గ్రీన్ పార్టీలు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ను ఒక ఎజెండాగా చేసి ముందుకు తీసుకురావడం. యూరోప్ లో చాలా దేశాల్లో అవి బలమైన పార్టీలుగా దిద్దుకున్నాయి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలను ఒక పొలిటికల్ ఎజెండాగా ఎక్కడా ముందుకు రావట్లేదు. ఆ రకమైన చర్చ కూడా ఎన్నికల సందర్భంగా కానీ ఇతర అంశాల సందర్భంగా కానీ కూడా పెద్దగా రావట్లేదు. కాబట్టి వాతావరణానికి సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఒక పొలిటికల్ ఎజెండాలో భాగమైతే అప్పుడు రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీని మీద ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. ఆ రకంగా మనం ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పొలిటికల్ డిస్కోర్సెస్ లో ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలు యువకులు కానీ, విద్యావంతులు కానీ
అలాగే మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఆ రకమైన కృషి చేయాలి. మనం జన విజ్ఞాన వేదికగా కూడా దీన్ని ఒక పొలిటికల్ డిస్కోర్స్ లో భాగం చేయడానికి, పొలిటికల్ ఎజెండాలో భాగం చేయడానికి కూడా మనం పనిచేస్తే తప్పనిసరిగా ఈ విషయాలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఈరోజు డిస్కస్ చేసిన విషయాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే తప్పనిసరిగా ఆ విధమైన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశాభావంతో నేను ఉన్నాను. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి సమయం ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి ఈ విషయాలతో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు రమణ ప్రభాత్ గారు. తక్కువ టైంలో చాలా చక్కటి విశ్లేషణ మన COP30 మీద చేశారు. ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ఆర్థిక రాజకీయ కోణంలో చూడాలని, అదేది చాలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇది పొలిటికల్ ఎజెండాలోకి వెళ్ళాలి. ఇది పొలిటికల్ ఎజెండా అంటే క్లైమేట్ ఎజెండాని పొలిటికల్గా తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయం కూడా చాలా చక్కటి విశ్లేషణ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. టైం తక్కువ తీసుకున్నా చాలా మంచి విషయాలు టచ్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మిత్రులు ఎవరైనా మీ ప్రశ్నలు కానీ సందేహాలు కానీ బాక్స్లో పెట్టుంటే మన శోభన్ గారిని అవి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. శోభన్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అయితే మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, వై డోంట్ వీ యూజ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేసి, అలాగే వాట్ రెమెడియల్ స్టెప్స్ టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఓకేనండి. మరి దీని మీద ఈ రెండు ప్రశ్నలు విన్నారు కాబట్టి మొదట మన AVBS స్వామి గారు స్పందించాల్సిందిగా వారిని కోరుతున్నాను. సార్ నమస్తే అండి. మొట్టమొదటిగా న్యూక్లియర్ ఎనర్జీని మనం ఎందుకు వాడకూడదు అనేది చూసినట్టయితే ప్రతి ఒక్కటి అనుభవం మీద నేర్చుకోవటం అనేది తప్పు. ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్ ఈజ్ ద లాస్ట్ కంట్రీ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. రష్యా, ఇతర దేశాలు, ఇతర డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా న్యూక్లియర్ వాడి అది వెళ్ళిపోయారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే అది కేవలం 30 సంవత్సరాలు పనిచేస్తుంది. ఒక రియాక్టర్ 30 సంవత్సరాలు పనిచేస్తుంది. దాన్ని ఆ యూజ్డ్ మెటీరియల్ అంతా బయటికి తీసిన తర్వాత దాన్ని న్యూక్లియర్ గ్రేవ్ యార్డ్ కింద దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే వాటి నుంచి వచ్చే రేడియేషన్ హ్యూమన్ లైఫ్కి, ప్లాంట్స్కి, అన్నిటికీ ప్రమాదకరం అన్నమాట. సో ఆ రేడియేషన్ అంత ప్రమాదకరమైంది కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలి. 200 సంవత్సరాలు ప్రొటెక్ట్ చేయాలండి. మనము హ్యూమన్ బాడీని మనం శ్మశానంలో పడేస్తే ఎన్నాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాం? ఏం ప్రొటెక్ట్ చేయం. ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్లో అంతా కలిసిపోతుంది. బాగా న్యూక్లియర్ రేడియేషన్ అనేది ది గ్రేవ్ యార్డ్స్ ఫర్ ది న్యూక్లియర్ వేస్ట్ మెటీరియల్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫర్ 200 years. అందుకని అది సాధ్యం కాదు కాబట్టి ఒక్కొక్క దేశం దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ముందు మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీ కానీ ల్యాండ్ కన్స్ట్రైంట్ చెప్పాను ఇందాక, మనకి చాలా తక్కువ ల్యాండ్, ప్రతి హెక్టార్కి 3 మనుషులు ఉంటాం. అలాగే నది ఉంటుంది, పర్వతాలు ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది, అన్నిటికీ 329 మిలియన్ హెక్టార్లలో ఉండాలి. మన జనాభా ఎంత ఉంది? దాదాపుగా 1500 మిలియన్లు ఉన్నాయి. అంటే ఈ రకంగా మనం చూసినట్టయితే న్యూక్లియర్ మనకి ఎఫెక్ట్, మనకి పనికి రాదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ స్వామి గారు. మరి మన వీక్షకులందరూ కూడా, వెబినార్ పాల్గొనే వాళ్ళు అందరూ కూడా న్యూక్లియర్ ఎనర్జీని ఎందుకు వాడకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు మన స్వామి గారు. రెండో ప్రశ్న ఏమిటి మన శోభన్ గారు? రెండవ ప్రశ్న. శోభన్ గారు. సార్, వాట్ రెమెడియల్ స్టెప్స్ టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్? సార్ దీని మీద
ఆ, రమణ ప్రభాత్ గారు మాట్లాడతారా? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈ రెండు విషయాల మీద ఒక్కొక్క విషయం చెప్తాను. పర్సే న్యూక్లియర్ టెక్నాలజీ మీద వ్యతిరేకత ఏం లేదు, కానీ భారతదేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ న్యూక్లియర్ పాలసీ కానీ కూడా కొన్ని చాలా తీవ్రమైన ప్రశ్నలు మన దగ్గర లేవనెత్తుతుంది. ఒకటి, మనం చాలా కాలంగా ఫాలో అవుతున్న 3 ఫేజ్ న్యూక్లియర్ పాలసీని మనం పక్కన పెట్టి ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే యూరోప్ లోని అమెరికాలోని డంప్ చేస్తున్న రియాక్టర్స్ మోడల్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పెడతామంటున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఇతర అంశాలు, న్యూక్లియర్ సేఫ్టీకి సంబంధించిన బాధ్యత కానీ, న్యూక్లియర్ ఫ్యూయల్స్ సప్లైకి సంబంధించినవి కానీ, అది ఒక ఎనర్జీ మార్కెట్ లో భాగంగా ఆ దేశాల నుంచి వాళ్ళు ఎటువంటి బైండింగ్ లేకుండా ఆ ఫ్యూయల్స్ ని సప్లై చేసి ఆ రియాక్టర్లు ఇక్కడ కొని పెట్టడం, ఇటువంటి విషయాలలో తీవ్రమైన నష్టం ప్రజలకు జరిగే ఉంది. కాబట్టి అటువంటి పద్ధతుల ద్వారా అటువంటి రియాక్టర్స్ ఇంపోర్ట్ చేసుకుని అటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ చేసుకుని అటువంటి బాధ్యత లేని పరిస్థితి నుంచి కంపెనీల నుంచి, ప్రైవేట్ కంపెనీస్ నుంచి రియాక్టర్స్ తీసుకుని ప్రజల మీద పెట్టడం, అదేవిధంగా ప్రజలు జనావాసాల మధ్య పెట్టడం ద్వారా ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. వాటికి ఎటువంటి బాధ్యత లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిని మనం వ్యతిరేకించే పరిస్థితి ఉంది తప్ప మొత్తం న్యూక్లియర్ టెక్నాలజీని కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ మొత్తంగా మనం వ్యతిరేకించకూడదు అన్నది నా అభిప్రాయం. ప్రస్తుతం భారతదేశం ఏదైతే విధానం అవలంబిస్తుందో, భారతదేశం ట్రెడిషనల్ గా ఉండే 3 ఫేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని దాదాపు వైండ్ అప్ చేసి విదేశీ రియాక్టర్లు, విదేశీ ఫ్యూయల్ కోసం ఆధారపడి ఆ రకమైన అగ్రిమెంట్స్ ని కుదుర్చుకునేటట్టుంది. కాబట్టి దాన్ని మనం ఆ రకంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ని వాటిని తెచ్చుకొని ఇక్కడ వాటి ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేయడాన్ని మనం కొంత వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలన్నది ప్రస్తుతం అది చాలా విస్తృతమైన ప్రశ్న. మనం అభివృద్ధిలో భాగంగా తప్పనిసరిగా ఎంతో కొంత సంబంధించిన పొల్యూషన్ వస్తుంది. దాన్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలి, ఎటువంటి ఎనర్జీ సోర్సెస్ ద్వారా అటువంటి కాలుష్యం చాలా తక్కువ స్థాయిలో అవుతుంది, దాన్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలనే ప్రశ్న తప్ప వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కాలుష్యం లేకుండా అభివృద్ధి పదం మనం ఇప్పుడు సాగిస్తున్న ప్రయాణం పూర్తి స్థాయిలో అది లేకుండా అన్నది సాధ్యపడదు. కానీ మనం అత్యాశకు పోయి, అంటే ఓవర్ ప్రొడక్షన్ చేసి అదేవిధంగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సోర్సెస్ చేయడం ద్వారానే అసలు సమస్య వస్తుంది అన్న విషయాన్ని గమనించుకొని దాన్ని మనం అదుపులో పెట్టుకోగలిగితే అటువంటి మోడల్స్ మనం పక్కన పెట్టి ప్రజల అవసరాలు తీర్చదగ్గ ఉత్పత్తిని, ఆ విధమైన ప్రొడక్షన్ ని మనం చేయగలగడం. అలాగే అదేవిధంగా ఎనర్జీ సోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ పెట్టి వాటిని ఎనర్జీ మిక్స్ లో వాటి శాతాన్ని పెంచడం ద్వారా మనం పొల్యూషన్ ని లిమిట్ చేసుకోవచ్చు. ఆ రకంగా మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమణ ప్రభాత్ గారు చక్కటి విశ్లేషణ, చక్కటి సమాధానం చెప్పినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. స్వామి గారు మీరు ఇంకేమైనా మాట చెప్తారా? స్వామి గారు. సార్, మనం ఒకటి ఏంటంటే కాలుష్యానికి సంబంధించి మనం గాలి పీల్చి విడుదల చేసిన కాలుష్యం ఉంటుంది, అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ లో ప్రైమ్ కల్ప్రిట్. అందువల్ల మనం చేసే ప్రతి యాక్టివిటీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలం తప్ప అసలు లేకుండా చేయలేమండి. మనం కాలుష్యం లేకుండా అనేది జరగదు, చేయలేం. సో కాబట్టి ఇది గుర్తుంచుకుని అందరం కూడా మనము న్యాచురల్ రిసోర్సెస్ కానీ లేకపోతే అన్ని గ్రీన్ కెమిస్ట్రీ, గ్రీన్ టెక్నాలజీస్ అన్ని ఈ విధంగా గ్రీన్ అవుతుంది ఈ రోజున. సో అట్లా మనం కనీస స్థాయిలో ఉంచి మన పనులు మనం చేసుకోవటం తప్ప పూర్తిగా, అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, బట్ అది కొనాలంటే, సో రియల్ టర్మ్స్ లో మాట్లాడాలంటే ది కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ depends on the strength of your pocket. There are mineral water bottles available for 6,000 rupees half liter. 6,000 rupees per half liter. మరి మనకి హాఫ్ లీటర్ 10 రూపాయలకి దొరికే కంపెనీలు చాలా ఉన్నాయి. ఇట్లా అండి. కాబట్టి ఏంటంటే కాలుష్యం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం దాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి. అసలు కాలుష్యం లేకుండా బ్రతకటం అనేది ఇంపాసిబుల్, మనం బ్రతకలేం. ఇంకా మంచి విషయాలు అన్నీ ఇంకా సందర్భాల్లో మాట్లాడుకుంటూ, పర్యావరణం గురించి ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా కానీ దానికి కొంచెం అటెన్షన్ అనేది వస్తుంది.
ఆ రోజులు చాలు మనం ముందుగా వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఏ గుడ్ డే అనే దీంతో. సో నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇద్దరు వక్తలిద్దరు కూడా చక్కటి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.